528 ఎకరాల బంజర్ భూమి ఏదైతే దేనికి పనికి రాని రాళ్ల భూమిని మేము ఈ రోజు సస్యశ్యామలంగా మేము దాంట్లో వివిధ రకాల పంటలను కూడా పండిస్తున్నాం. మొత్తం ఇదంతా వచ్చేటికి ఘనజీవామృతం మనకి ఆవు పైన ఎండబెట్టి 6 months ప్రాసెసింగ్ చేశాక ఆ కల్చర్స్ అన్ని యాడ్ చేస్తే మనకి ప్రాసెసింగ్ లో వస్తుంది. ఓకే, సీడింగ్ కా నుంచి మన చేతికి పంట వచ్చేంత వరకు మొత్తం మనం చేసుకోవచ్చు. కల్టివేషన్ కానీ, స్ప్రేయింగ్ కానీ, గ్రాస్ కటింగ్ కానీ A to Z మొత్తం చేసుకోవచ్చు. బర్లకు ఓన్లీ బర్లకు స్పెషల్ గా వచ్చిన పాల మిషన్ ఇది వచ్చేసి మనము మార్కెట్ లో రేట్ హై ఉంది. ఈ స్టాల్ పెట్టడం ద్వారా మనం ప్రైస్ డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నాం. నేతి బీరకాయ, చెమ్మకాయ ఈ విత్తనాలు నార్మల్ కోర్సులో మనుగడలో లేని కూరగాయలు. అందుకని వీటి ప్రాముఖ్యత చెప్దాం, వీటి చెప్దామనే ఉద్దేశంతో మెయిన్ ఈ స్టాల్లో ఈ కూరగాయలు ప్లస్ ఈ విత్తనాలు సైమల్టేనియస్ ఇవన్నీ పెడుతున్నాం. రైతు మిత్రులకు నమస్తే. మీరు చూస్తున్నారు మట్టి మనుషులు ఛానల్. నేను రమేష్ మిద్దె. ప్రస్తుతం ఇవాళ మనము తెలంగాణ హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాము. ఇక్కడ వచ్చి ప్రత్యేకత ఏంటి అంటే రైతుబడి రాజేందర్ రెడ్డి నిర్వహిస్తున్న రైతుబడి అగ్రి షో మనము ఇవాళ చూడబోతున్నాము. ఫిబ్రవరి 20, 21, 22 3 రోజుల పాటు ఈ అగ్రి షో నడవబోతుంది. అంటే ఇక్కడ ఏదైతే మన లోయర్ ట్యాంక్మెంట్ దగ్గరగా ఉండే ఇందిరా పార్క్ దగ్గరగా ఉండే ఎన్టీఆర్ స్టేడియంలో అయితే ఈ అగ్రి షో నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు సాగుతుంది ఈ అగ్రి షో. అలాగే 500 వరకు 500 పైగా కూడా స్టాల్స్ ఏర్పాటు చేశారు. విభిన్న రకాల ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. రైతులకు కావాల్సిన A to Z ఏమేమి ఉన్నాయి, అలాగే చిన్నకారు రైతుల నుంచి పెద్ద రైతుల వరకు వ్యవసాయ సంబంధిత రంగాలకు సంబంధించి ఉండే ఉత్పత్తులు కావచ్చు, మెషినరీస్ కావచ్చు, వ్యవసాయ పరికరాలు కావచ్చు, యంత్ర పరికరాలు కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, ఎటువంటి స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు, వాటిలో ఉండే సమాచారం ఏంటి, అవి రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఎంత ధరల్లో ఉంటాయి అనేది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీలైనంత వరకు కూడా కుదిరినన్ని స్టాల్స్ మేము మీకు వివరించే ప్రయత్నం చేస్తాము. పదండి ఒక్కసారి మనము ఈ లోపలికైతే వెళ్ళి చూద్దాము. ఎటువంటి స్టాల్స్ ఏర్పాటు చేశారు, ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి సమాచారం మనకు దొరుకుతుంది. అయినా ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఎవరైనా రైతులు రావాలనుకున్నప్పుడు ఈ హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో అయితే ఇది నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 20, 21, 22 అంటే ఇవాళ నుంచి 3 రోజుల పాటు అంటే 20, 21, 22 ఫిబ్రవరి తేదీలలో వీటిని నిర్వహిస్తారు. కేవలం 3 రోజులు మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు అంటే వ్యవసాయ యంత్ర పరికరాలు అవసరం ఉన్న వాళ్ళు ఇటువంటి అగ్రి షోలు ఉపయోగపడే అవకాశం ఉన్నందున మీరు సందర్శించవచ్చు. అంతలోపు మన ఈ సమాచారం మీకు మ్యాక్సిమం ఉపయోగపడేలా మీకు సమాచారం అందిస్తాము. ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని కూడా మీరు ఈ నిర్వహణను వీక్షించవచ్చు. పదండి ఒకసారి లోపలికి వెళ్ళి ఏమేమి స్టాల్స్ ఉన్నాయి వాటిని ఎగ్జామిన్ చేద్దాము, వాటిని పరిశీలిద్దాము, వాటి నుంచి సమాచారం తీసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ప్రస్తుతం ఇప్పుడు మనము ఈ అగ్రి ఎక్స్పోలో హాల్ 1లో ఉన్నాము. అయితే ఇక్కడ నుంచి చాలా వరకు స్టాల్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. వెనకాల ఒక్కో స్టాల్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తా వెళ్దాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ హాల్లోకి ఎంటర్ అవ్వగానే మీకు విత్తనాలకు సంబంధించి కొన్ని వాళ్ళ స్టాల్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ కొన్ని రకాల కూరగాయల విత్తనాలు కావచ్చు, అలాగే పచ్చిమిరపకాయలు, ఇట్లా బెండ, వంకాయ, పత్తి, ముఖ్యంగా సాంప్రదాయ వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి విత్తనాలు ఉపయోగపడతా ఉంటాయి. హాల్లోకి ఎంటర్ కాగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇది ఉంటుంది. అలాగే కాస్త ముందరికి వెళ్తూ మనము చూసుకుంటే ముఖ్యంగా ఈ అగ్రి ఎక్స్పోలో మొదటి రోజు చాలా మంది రావడం మనం చూస్తూ ఉన్నాం. చాలా వరకు జనాలు ఉన్నారు. అండ్ ఇక్కడికి వచ్చేసి పర్టికులర్ ఇక్కడ ఈ హాల్ వచ్చేసి ఈ స్టాల్ డ్రోన్స్ ముఖ్యంగా మనకు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వ్యవసాయంలో టెక్నాలజీ పెరుగుతూ వస్తుంది క్రమంగా. అందులో భాగంగా డ్రోన్ టెక్నాలజీ అనేది విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. ముఖ్యంగా కెమికల్స్, రసాయనాలు చల్లడానికి కానీ, పిచికారి మందులు కొట్టడానికి కానీ, అలాగే ఏదైనా కలుపు నివారణ మందులు కొట్టడానికి కానీ ఈ మధ్య కాలంలో డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు చాలా మంది రైతులు. అంటే 10 మంది చేసే పనిని కేవలం ఒక డ్రోన్ చేసే అవకాశం ఉన్నందుకు రైతులు మొగ్గు చూపుతూ ఉన్నారు. హాల్లోకి ఎంటర్ అవ్వగానే మీకు మొదటగా కనిపించేది ఈ డ్రోన్ స్టాల్ కనబడతా ఉన్నాయి. డిఫరెంట్ డ్రోన్స్ వీళ్ళకు ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు.
అలాగే రైతులు ఎవరైనా కావాల్సిన వాళ్ళు డ్రోన్స్ అవసరం ఉన్న వాళ్ళు వీళ్ళను సంప్రదిస్తే ఆ డ్రోన్స్ వాళ్ళు మీకు సెట్ చేసే అవకాశం ఉందన్నమాట. అలాగే ఇక ఇటు నుంచి ఇప్పుడు డ్రోన్ స్టాల్ చూసాం కదా, వివిధ రకాల డ్రోన్స్. అయితే ఈ దాని పక్కకే ఆనుకొని హాల్ 1 లో ఇక్కడ మీకు మెషినరీకి సంబంధించి కనబడతా ఉంటాయి. వ్యవసాయంలో మెషినరీ యూసేజ్ అంటే కలుపు తీయడానికి కావచ్చు, బోదెలు కొట్టడానికి కావచ్చు, దుక్కిలు దున్నడానికి కావచ్చు. ఈ మధ్య కాలంలో చాలా వరకు వ్యవసాయ యంత్రాల మీద వ్యవసాయ రైతులు వాళ్ళ యంత్రాలను ఉపయోగించడం జరుగుతుంది. దానికి అనుగుణంగా కూడా ఇక్కడ మనకు కొన్ని రకాలు కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఈ స్టాల్ లో నిర్వాహకులు ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం ఎటువంటి మెషిన్స్ ఇక్కడ ఉన్నాయి, అవి ఏ పనులు చేస్తాయి వ్యవసాయ పొలంలో, రైతులకు ఏ విధంగా వాటిని ఉపయోగించుకోవచ్చు అనేది తెలుస్తాం. అని నమస్తే అన్న. ఇక్కడ మీతో ప్రస్తుతం ఈ ఎగ్జిబిషన్ లో, ఈ ఎక్స్పోలో ఈ మిషన్స్ దేనికి పనిచేస్తాయి, రైతులకు ఎట్లా యూజ్ అవుతాయి? ఇదైతే కలుపు తీసుకోవడానికి మొక్కల మధ్యలో అంటే మీకు పత్తిలో, మిరపలో అన్ని ఆలు పత్తిలో అన్నిటిగా రోటావేటర్ బ్లేడ్ కలుపు తీసుకోకుండా రోటావేటర్ వేసుకోవడం అన్నమాట. ఇది రోటావేటర్. మీకు పాదు చుట్టూ మొక్క చుట్టూ తీసుకున్నామన్నా తీసుకోవచ్చు. మొక్క చుట్టూ తిప్పుకొని కేవలం పత్తి అంటే పత్తి మాత్రమేనా, ఇంకా ఆకుకూరల దాంట్లో కూడా వేసుకోవచ్చు, దమ్ము చేసుకోవచ్చు. ఓకే, దమ్ము చేసుకోవచ్చు, కలుపు తీసుకోవచ్చు. బెడ్స్ దాంట్లో కూడా యూజ్ అవుతుందా? బెడ్ వేసుకుంటారు కదా కొంతమంది. చేసుకోవచ్చు. బ్లేడ్లు మార్చుకోవాలి. ఎన్ని రకాల వరకు బ్లేడ్లు వస్తాయి? దీనికైతే ఒక రకం వస్తుంది అన్న, దానికైతే 2 రకాలు వస్తాయి అన్న. దీనికి ఇక్కడ ఉన్న ఆరెంజ్ ఇది పట్టుకో, దానికైతే 2 రకాలు వస్తాయి. దీనికి ఎన్ని రకాల బ్లేడ్ వస్తాయి? దీనికి 2 రకాలు వస్తాయి, ఒక జెడ్ టైప్, ఒకటి నార్మల్ టైప్. ఒకటి ఇది ఒక సింగిల్ బ్లేడ్ సెట్ వస్తుంది దీనికి. ఓకే, రైట్. దీనికి తేడా ఏంటి అంటే ఇది రోటావేటర్, ఇది కూడా కేసీ 1000, కేసీ 700. ఓకే, అదనమాట. ఇది గంటకు వచ్చేసరికి లీటర్ తాగుతుంది. గంటకు లీటర్ తాగుతుంది. గంటకు ఎన్ని ఎకరాల వరకు చేసుకోవచ్చు? పైన చేసుకోవచ్చు, ఎకరం పైన చేసుకోవచ్చు. ఓకే, గంటకి ఇదంతే సేమ్ కేసీ 1000, కేసీ 700. ఓకే, రైట్. కాకపోతే దీనికి 2 ప్లేట్లు వస్తాయి. 2 ప్లేట్ సెట్లు వస్తాయి, ఎలాంటి సెట్స్. ఇది గంటకి 1 ఎకరం పైన చేసుకోవచ్చు. అంటే గంటకి 1 లీటర్ 1 లీటర్ ఫ్యూయల్, డీజిల్ పెట్రోలే 1 లీటర్ పెట్రోల్ తో గంటకి ఎకరన్నర పైగా మనం వ్యవసాయ పనులు చేసుకోవచ్చు. అలాగే ఇది కూడా 1 లీటర్ పెట్రోల్ తో గంటకు పైగా ఎకరం వరకు చేసుకోవచ్చు. దీనికి 2 ప్లేట్లు వస్తాయి, దీనికి 1 ప్లేట్ వస్తాయి అని చెప్పి. ఇది హెవీ ఇంజన్, ఇది నార్మల్ దానికంటే ఒక బిట్ కొద్దిగా తక్కువ అన్నమాట. అండ్ ఇక్కడ ఇదేంటన్నా, ఇది షేటర్, మొక్కజొన్న ఎత్నాలు వేసుకునే షేటర్. 19 రకాల ఎత్నాలు వేసుకోవచ్చు మొత్తం. ఏ మొక్కజొన్నలో 19 రకాల ఆలు ఏ సీడ్ అయినా ఎత్నాలు వేసుకోవచ్చు. ఓకే, అంటే సీడ్ సోయింగ్ ఎక్కడ ఉంటది? ఎత్నాలు బట్టి, సైజుని బట్టి, లెంత్ ని బట్టి మార్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకు కొంతమంది కొన్ని విత్తనాలు దూరం పెడతారు కదా, అంటే విత్తనం ఇది మార్చుకోవచ్చు. అది సీడ్ తీసేసి దానికి ప్లేట్ వస్తుంది, ఆ ప్లేట్ వేస్తే సరిపోతుంది. ఓకే, సీడ్ అంతా మనం ఎక్కడ నింపాలి? దీంట్లో నింపాలి. ఓకే, ఇది అంటే ఇది మామూలుగా దీంతో ఒక వేగం అంటే నడపడానికి మెషిన్ కాదు, ఓన్లీ హ్యాండ్లింగ్ చేయడం. ఓకే, అంటే నార్మల్ మనిషితో పోల్చుకుంటే ఎంత స్పీడ్ లో చేయగలుగుతుంది? ఈ మనిషితో పోల్చుకో వారం 3 రోజులు బట్టే 2 రోజులు అయిపోతానా? 3 రోజులు పని 2 రోజులు అయిపోతుంది. ఇది మొత్తం ఎన్ని రకాల సీడ్? 19 రకాలు వేసుకోవచ్చు. 19 రకాలు. ఇది సీడ్ సోయింగ్ పరికరం అని చెప్పుకోవచ్చు. దీనిలో మొత్తం 15 రకాల విత్తనాలు మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటున్నారు. అయితే విత్తనం బట్టి, రకాన్ని బట్టి కొంచెం దూరాన్ని కూడా మార్చుకునే ఆ వెసులుబాటు దీంట్లో ఉంటుంది. ఇందులో విత్తనాలు నింపేసి దీంట్లో మనం బోధల మీద పెట్టేసి దొబ్బుకుంటూ వెళ్ళడం, అంతేగాని తోసుకుంటూ వెళ్ళడం. మామూలుగా ఎంతవరకు పడుతుండొచ్చు? ఖరీదు 6,500. అంటే దీనికి ఏమైనా గ్యారంటీ అట్లాంటివి అట్లే నార్మల్ గా ప్లాస్టిక్ కదా, పైపులు కదా. ఓకే, అంటే మీ తయారీ కేంద్రం లెక్కల అంటే ఎన్ని ఇయర్స్ వరకు రైతుకు పనికి వస్తుంది? 3 years వరకు వస్తుంది అన్న. 3 years 4 years వరకు మెయింటెనెన్స్ బట్టి క్లీన్ గా ఉంచుకొని. ఇంకా ఏమేమి ఉన్నాయన్న నార్మల్ గా మీతో? ఇక్కడ షాప్ కట్ అంటారు దీన్ని. సింగిల్ బ్లేడ్ సెట్ ఇది. ఓకే, ముఖ్యంగా గడ్డి కోసుకోవడానికి ఓన్లీ కేవలం గడ్డి వరకు ఓన్లీ. అంటే ఇప్పుడు జాడు ఉంటది కదా, జాడు గేర్లకు వేస్తాం కదా, జాడు ఆ జాడు వరకు మొక్కలు చేసి పంపిస్తుంది అన్నమాట, సైజుని బట్టి. అది అంటే దీంట్లో సైజ్ సెట్టింగ్ స్మాల్, లెంత్ అంటే ఇంత బార్ వస్తుంది, స్మాల్ అంటే ఇంత వస్తుంది. ఓకే, నార్మల్ న్యూట్రల్ అంటే పని చేయకుండా. ఓకే, ఇప్పుడు
ఆవులు గేదెలకు సంబంధించి ఒకలాగా, మేకలు గొర్రెలకు సంబంధించి ఇక్కడ మార్చుకునే ఉంటది కదా. అంటే గంటకి ఎంత మనము ఎన్ని కేజీల దాన అటు తయారు చేసుకోవచ్చు, చాప్ చేసుకోవచ్చు అంటే ఐడియా లేదు అన్నట్టుగా. ఓకే, ఇది పవర్ బేస్డా లేకపోతే బ్యాటరీ బేస్డ్? మోటార్ బేస్ అన్న. మోటార్ అంటే పవర్ కరెంట్. కరెంట్ అదే కరెంట్ రైట్. ఇది కూడా 3 HP. చాప్ కట్టరు. ఈ 3 HP మోటార్ సామర్థ్యం కలిగినది. ఈ మధ్య కాలంలో డైరీ రైతులకు చాలా వరకు దానా విషయంలో అంటే ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. చాప్ కట్టరు వాటిని గట్టిని కట్ చేసుకొని ఆవులకు కానీ గేదెలకు కానీ అలాగే మేకలు గొర్రెలు పెంపకందారులకు కూడా ఇది పనికొస్తుంది అనమాట. ఇది ఇదన్నా ఇది 4 బ్లేడ్ సెట్ అనేది. ఇది హెవీ, ఇది ఇంకా బాగా అది. ఇది 4 బ్లేడ్, ఇది సింగిల్ బ్లేడ్. ఇది 3 HP. ఇది 3 HP మోటార్. 999 అంటే 555 అంటారు దాన్ని. రైట్. అయితే ఎవరైనా సరే అటు డైరీ నిర్వహించే రైతులు కావచ్చు, మేకలు గొర్రెలు పెంపకం చేసే వాళ్ళు వాళ్ళు పెంచుకునే గడ్డి కానీ దానా కోసం పెంచుకునే గడ్డి కానీ ఈజీగా చాప్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ వచ్చి ఒక ట్రై ఇవ్వచ్చు అనమాట. హాల్ 1 లో ఇక్కడ మీకు ఎంట్రన్స్ లోనే ఇది కనబడిపోతుంది. థ్యాంక్ యూ అన్న. ఈ అగ్రి ఎక్స్పోలో మీకు ఒక ప్రత్యేకమైన స్టాల్ ని చూపిస్తాను. స్టాల్ నెంబర్ వచ్చేసి A48. ఇక్కడ ఉన్నది అంతా కూడా దేశ సేవలో నిమగ్నమయ్యి కొన్నేళ్ల పాటు దేశానికి సేవ చేసిన ఆర్మీ జవాన్లు, ఆర్మీ ఆఫీసర్లు, రిటైర్డ్ అయ్యి ఉన్న వాళ్ళు ప్రత్యేకించి ఒక స్టాల్ పెట్టారు. అయితే వారిని అడిగి తెలుసుకుందాం ఈ స్టాల్ ప్రత్యేకత ఏంది, వాళ్ళకి ఆలోచన ఎందుకు వచ్చింది, ఏ విధంగా వీళ్ళు ఈ స్టాల్ ని నిర్వహిస్తున్నారు, ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళు దేశ రక్షణలో భాగంలో ఉండి ఇప్పుడు వ్యవసాయ ఆధారిత ఇక్కడ మనం చూసుకుంటే కూడా అర్థమవుతుంది జై జవాన్ జై కిసాన్ అనే ఒక బ్యానర్ కూడా పెట్టడం జరిగింది. మనం తరచూ పలికే మాట జై జవాన్ జై కిసాన్. ఇప్పుడు ఆ జవాన్లే కిసాన్ లాగా మారారా, మరి ఆ కిసాన్ ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నారా అనేది కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్ అందరికి. ఒక్కసారి మీ స్టాల్ గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. ఓకే సార్, నా పేరు హానరీ లెఫ్టినెంట్ సుబేదార్ మేజర్ రిటైర్డ్ నవీన్ కుమార్ అండి, మా నిజామాబాద్. సో ఇక్కడ ఏదైతే మీకు స్టాల్ కనిపిస్తుందో ఇది టోటల్ ఓవరాల్ గా రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ నుంచి వెళ్ళి పెట్టిందే ఇది. అయితే మాది ఇనిషియల్ గా ఏదైతే ఉందో శ్రీ వెంకటేశ్వర అగ్రో పవర్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నది ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడి మనము అది నాసిక్ లోని మాలేగాం దగ్గర మేము స్టార్ట్ చేసామండి 2019లో. అయితే దాదాపు 6 సంవత్సరాల లోపలే మేము దాన్ని ఇప్పుడు చాలా చాలా అంచెలంచెలుగా పెరిగిపోయింది. ఇప్పుడు నాసిక్ లో మేము స్టార్టింగ్ చేసినప్పుడు 528 ఎకరాల బంజర్ భూమి ఏదైతే మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గర తీసుకొని ఆ 528 ఎకరాల దేనికి పనికి రాని రాళ్ల భూమిని మేము ఈ రోజు సస్యశ్యామలంగా నీళ్లు వచ్చే విధంగా చేసి దాన్ని డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ లో మేము దాంట్లో వివిధ రకాల పంటలను కూడా పండిస్తున్నాము. అది కూడా సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆర్గానిక్ రూపంలో మేము దాన్ని చేస్తా ఉన్నాము. ఎందుకనంటే మేము అందరం వర్క్ చేసేది ఒకే ఒక కాన్సెప్ట్ పైన, అదేది లాల్ బహదూర్ శాస్త్రి గారి జై జవాన్ జై కిసాన్. అయితే మనము ఏ విధంగా అయితే ఆగస్ట్ 15th కానీ లేకపోతే 26 జనవరికి కానీ మనం అంటా ఉంటాం జై జవాన్ జై కిసాన్, దాని తర్వాత జవాన్ ఎవరు చూడు కిసాన్ ఎవరు చూడు, అది అటు ఇది ఇటు అన్నట్టు అయిపోతుంది. అది కాకుండా ఒక జవానే కిసాన్ గా మారి చేస్తే ఏ విధంగా ఉంటది అని చెప్పేసి నిరూపించడం కోసం మేము ఈ అగ్రో పవర్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నది వెంకటేశ్వర అగ్రో ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ చేసామండి. అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రతి ఒక్క ఐటమ్ ఏదైనా ఉన్నా కూడా ఈ ఐటమ్స్ అన్ని కూడా మన దగ్గర అక్కడ మన వెంకటేశ్వర అగ్రో పవర్ ప్రాసెసింగ్ రెడీ అవుతా ఉన్నాయి. ప్రాసెసింగ్ యూనిట్ అన్నది కూడా మన దగ్గరే ఉంది. అయితే దీంట్లో మనం ఏంటంటే ప్రతి ఒక్క రైతుకి అంటే మేము సర్వీస్ లో ఉన్నప్పుడు కూడా ఏ విధంగా దేశ సేవ చేసినామో అదే విధంగా రిటైర్ అయిన తర్వాత కూడా మనము ఇంకా దేశం గురించి ఏం చేయగలుగుతాము, మనకు ఇంకా ఏం సేవ చేయగలుగుతాం దేశానికి అని చెప్పేసి ఒకరి దృష్టిలో పెట్టుకొని ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత కూడా మేము ఒక కిసాన్ గా మారి రైతుకి ఏ విధంగా హెల్ప్ చేయాలని చెప్పేసి మేము ఈ దీంట్లో దిగడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు చేస్తున్న ఈ వ్యవసాయంలో ఎంత మంది మీరు అందరు కలిసి రైతులుగా మారారు? మీ టీం అంతా ఎంత మంది ఉంటారు? ఇప్పుడు దాదాపు 528 ఎకరాలు కదా, 1,00,000కు పైగానే మేము ఏంటంటే 1,00,000-1,50,000 పైగానే ఇప్పుడు మనం ఉన్నాము దీంట్లో. అయితే మనది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతుందో 12 రాష్ట్రాలకు కూడా లైసెన్స్ అన్నది ఇచ్చింది. అంటే 12 రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ఈ మన ఈ వ్యవసాయం ఇది వెంకటేశ్వర అగ్రో పవర్ ప్రాసెసింగ్ యూనిట్ రెడీ చేసుకోండి. ఇప్పుడు ఇనిషియల్ గా మనము మహారాష్ట్రలో ఉంది, కర్ణాటకలో ఉంది, అదే విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా తీసుకురావాలన్న ఒక ప్రయత్నమే మేము ఇక్కడ కూడా స్టాల్ నిర్వహించడం కావచ్చు, మన రైతులకు ఏ విధంగా హెల్ప్ చేయాలని చెప్పేసి మేము చేస్తున్నాం. అయితే రైతుకి ఏ విధంగా హెల్ప్ ఉంటుంది అంటే ఇక్కడ రైతు అన్న వాళ్ళు ఇక్కడ మన దగ్గర సభ్యత తీసుకున్నట్టయితే 1000 రూపాయలు కట్టేసుకుని ఒక సభ్యత తీసుకున్న వారైతే రైతుకి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్సే కాకుండా మళ్ళీ వాళ్ళకి సాయిల్ టెస్టింగ్ లాంటివి కూడా మేము ఉచితంగా చేస్తాం. అదే విధంగా మా దగ్గర ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అగ్రో ఫార్మ్ కానీ హనీది కానీ గిరిగావ్ కానీ జరిగిన ఈ విధంగా ఇన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయో దీనిపైన వాళ్ళకు కూడా ఒక అవగాహన అన్నది మేము దీంట్లో కల్పిస్తాము. అదే విధంగా
విధంగా ఆ రైతులు ఎవరైనా డిపెండెంట్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా సరే వాళ్ళు మన డిఫెన్స్ ఫోర్స్ లో జాయిన్ కావాలంటే వాళ్ళకి మేము ఉచితంగా 6 నెలల పాటు ఆడపిల్లైనా సరే మగపిల్లైనా సరే విత్ అకామిడేషన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకు మేము ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకు మధ్యాహ్నం పూట తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఈ విధంగా మనము వర్మీ కంపోస్ట్ చేయడం ఇదన్నది కూడా మేము నేర్పిస్తాం. అయితే ఒకవేళ ఏదైనా పరిస్థితి వల్ల వాళ్ళు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లో ఒకవేళ జాయిన్ కాని పరిస్థితిలో బయటికి వచ్చిన తర్వాత వాళ్ళే ఓన్ ఒక ఎంటర్ప్రెనర్షిప్ అన్న స్టార్ట్ చేసుకోవచ్చు, ఒక స్టార్ట్అప్ అన్న స్టార్ట్ చేసుకోవచ్చు, ఏదో ఉద్యమం రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళదే ఓన్ గా ఒక సెటప్ అన్న తయారు చేసేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడే విధంగా మేము తీర్చిదిద్దాలని చెప్పేసి అని అనుకుంటాం. ఇంకొకటి ఏంటంటే రైతు కూడా ఏంటంటే ఏదన్నా ఒక పసుపే తీసుకున్నామని అనుకోండి, ఈ పసుపు నార్మల్ గా 1 కిలో మనం బయట అమ్మాలంటే అమ్మేయడానికి ఒక రైతు 100 రూపాయలకు అమ్మేస్తాడు. అతనికి దాంట్లో కూడా మళ్ళీ గడ్డి కలుపుది కానీ అది ఇది అని చెప్పేసి కట్టింగ్ పోగా కైకిలు పోగా 30-40 రూపాయలు మాత్రమే దొరుకుతుంది అనమాట. అందులో ఏం పెట్టుబడి చేస్తాడు, ఏం చేస్తాడు? ఒకవేళ మంచిగా వచ్చిన దానికే చెప్తున్నాను, మంచి రాకపోతే పోయినట్టే. అదే కొన్న ఏదైతే మీడియేటర్ ఉంటాడో ఆ మీడియేటర్ దీన్ని ప్రాసెసింగ్ యూనిట్ చేసి ప్యాకింగ్ చేసి 800-900 రూపాయలకు దీనికి అమ్ముతాడు. అంటే అంత చేసిన రైతుకి 30-40 రూపాయలు దొరికితే ఏమి చెయ్యని వాళ్ళకు 700-800 రూపాయలు దొరుకుతుంది అనమాట. అయితే ఈ ప్రాసెసింగ్ యూనిట్ మనమే తయారు చేసుకుంటే మనమే రెడీ చేసేసి మార్కెట్ లో తీసుకొస్తే రైతుకి ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు కదా. అందుకే మాదేందనంటే ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా మేమే తయారు చేస్తాం. ఈ ప్యాకింగ్ అన్నది కూడా మేము తీసుకున్నట్టయితే సహా ప్రాసెసింగ్ యూనిట్ చేయడం మొత్తం చేస్తాం. అయితే మనము రైతు ఇప్పుడు వేరే వాళ్ళకు 100 రూపాయలకు అమ్ముతున్నాం అనుకో, మేము దాని కొనుగోలు కూడా ఎక్కువ ధరకు ఇచ్చి కొనుగోలు చేసి రైతుకు ఒక లాభసాటిగా నిలుస్తున్నాం అన్నమాట. ఓకే, రైట్ చాలా అద్భుతంగా చేస్తున్నారండి. అండ్ చూసారు కదా, ఇది ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఆర్మీ రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఇంతకుముందు దేశ సేవతో పాటు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం చేస్తూ అలాగే తోటి రైతులకు ఔత్సాహికంగా ఎవరైతే ఉన్నారో రసాయన రహిత సేద్యం చేయాలనుకుని వచ్చే యువత కూడా క్రమంగా పెరుగుతుంది. అలాంటి యువత ముఖ్యంగా ఇలాంటి వాళ్ళను పరిచయం చేసుకుంటే లేదా వీళ్ళతో అకామిడేట్ అవుతే వీళ్ళతో మెంబర్షిప్ కూడా తీసుకునే అవకాశం ఉందంటే వాళ్ళు నేర్పిస్తారు. పంట నుంచి ప్రాసెసింగ్ ధర వరకు వస్తువు పంట పండించడమే కాదు, పంట పండించిన దాన్ని ప్రాసెస్ చేసి వస్తువుగా అమ్ముకునే దాకా కూడా మేము తోడ్పాటు ఉంటాము. లేదా మిగతా ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కూడా దానికి సంబంధించిన ఉద్యోగాలకు సైతం మేము తోడ్పాటును అందిస్తామని చెప్తా ఉన్నారు. కంపల్సరీ ఈ 3 రోజుల పాటు ఏదైతే ఫిబ్రవరి 20, 21, 22 తేదీలో జరుగుతున్న ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న అగ్రి ఎక్స్పోకి వచ్చే ఎవరైనా సరే ఆ రైతులు కావచ్చు, రైతుల యువత కావచ్చు, అగ్రికల్చర్ వైపు చూసే ఆశ ఉన్న వాళ్ళు కావచ్చు, ఒక్కసారి స్టాల్ నెంబర్ A48 దగ్గర ఒక్కసారి ఈ వెటరన్ ఆర్మీ ఆఫీసర్లను కలిసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా తక్కువ మందికి అవకాశం దొరుకుతుంది. అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఎగ్జిబిషన్ లో మనకు ఒకటి అట్రాక్షన్ గా ఇక్కడ ఒకటి ఉంది. అంటే ఇక్కడ వీళ్ళని స్పిన్ చేసి గిఫ్ట్స్ తీసుకోండి అని చెప్పేసి కూడా కనబడదు. అసలు ఏం గిఫ్ట్లు, ఏం స్పిన్ అనేది కూడా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ సార్. ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి? అది స్పిన్ వీలింగ్ సార్ యాక్చువల్లీ మన ప్రొడక్ట్స్ ని మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎవరైనా వచ్చి దీన్ని స్పిన్ చేశారంటే మన దగ్గర ఉన్న ఫ్రీ గిఫ్ట్స్ మీరు కొట్టేయచ్చు. ఓకే, మీరు యూస్ చేసి మళ్ళీ ట్రై చేయొచ్చు. మేము ఇక్కడ మన ప్రొడక్ట్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం సార్. ఇది ఆమ్లా బీట్రూట్ అనేసి డీటాక్స్ డ్రింక్, వేదిక్ కార్డ్ సార్, హర్బల్ టీ పౌడర్. ఇది ఏ విధంగానూ షుగర్ మేమేమి యాడ్ చేయం. మళ్ళీ ఇది కాయ శుద్ధి సార్, ఆయుర్వేదిక్ క్లెన్సింగ్ పౌడర్, బాడీ మరియు హెయిర్ కి. మన దగ్గర ఎంతో ఫేమస్ గా ఉన్న ఏబీసీ పౌడర్ కూడా ఉంది, యాపిల్ బీట్రూట్ మిక్స్. అండ్ సార్ ఇది పిల్లలకి చాలా ఉపయోగం అవుతుంది. చాక్లెట్ పౌడర్ లాంటిదని చీకు ఫ్రూట్ పౌడర్ అనేసి. ఓకే, శాండల్వుడ్ పౌడర్ కూడా ఉంది సార్, 100% ప్యూర్ శాండల్వుడ్ ఇది. అంటే ఇక్కడ ఎవరైనా వచ్చి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్పెండ్ చేస్తే దానికి సంబంధించి ఇందులో ఎక్కువ అంటే ఇప్పుడు గిఫ్ట్ వచ్చినప్పుడు గిఫ్ట్ ఇచ్చేస్తారు. గెట్ కూపన్ అంటే సార్ మన వెబ్సైట్ లో మీరు ఆర్డర్ చేశారంటే 30% డిస్కౌంట్ వస్తుంది. కూపన్ ఉంది సార్, అది కూడా ఇస్తాం. ఓకే రైట్. ఇంకెవరైనా ఇట్లా అంటే ఆయుర్వేదం సంబంధించి కావచ్చు, కొద్దిగా నేచురల్ డ్రింక్స్ కావాలన్న వాళ్ళు ఇక్కడ ట్రై చేయొచ్చు అనమాట. మనము స్పిన్ చేస్తే వాళ్ళు అక్కడికి వచ్చిన ఇప్పుడు గిఫ్ట్ అని వస్తే గిఫ్ట్ అని వచ్చేది మనకు గిఫ్ట్ ఇచ్చేస్తారు. అంటే అట్లా ఎవరైనా సరే వాళ్ళు గిఫ్ట్ వచ్చినప్పుడు గిఫ్ట్ ఇట్లా సంబంధించి ఓవరాల్ అన్ని ప్యాక్స్ కలిపి కూడా వచ్చిన వాళ్ళకు స్పెన్ తిప్పి గెలిచిన వాళ్ళకు ఇస్తా ఉన్నారు. ఎవరైనా వచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇక మనము లోపల తిరుగుతుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే చాలా మంది యువ రైతులు కావచ్చు, యువకులు కావచ్చు, ఎంటర్ప్రీనర్స్ కావచ్చు, రైతులు కావచ్చు, వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి కూడా చాలా వరకు స్టాల్స్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తా ఉంది. ఇది మొదటి రోజు కూడా చాలా మంది ఇక్కడ వీక్షకులు
అంటే కొనుగోలుదారులు కావచ్చు, రైతులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నారనమాట. అండ్ ఇక్కడ ఇటు మనము ఇంకా కొన్ని స్టాల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాము. అండ్ ఇటు ఒక పరికరాలు కనబడతా ఉన్నాయి. ఇటు ఒక పరికరం మనం ఇక్కడ చూస్తే ఒక మోటార్ సంబంధించి, అంటే వ్యవసాయ పొలాల్లో మోటార్ సంబంధించి స్టాల్ ఇక్కడ కనబడుతోంది. అంటే దీని ప్రత్యేకతలు ఏది అనేది కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ నిర్వాహకులను తెలుసుకుందాం. మీరేనా ఇక్కడ స్టాల్, అంటే ఇక్కడ మీ స్టాల్ ప్రత్యేకత ఏంది, అంటే ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి రైతుకి? అన్న ఇది వచ్చేసి టీకే మొబైల్ పంప్ స్టార్టర్ అన్న. మొబైల్ పంప్ స్టార్టర్. మనం దీంట్లో ఒక సిమ్ వేసుకుంటాము, ఫోన్ ద్వారానే మొత్తం ఆపరేటింగ్ అంతా ఉంటుంది. మీరు కాల్ చేసి 7 నొక్కితే ఆన్ అవుతుంది, 9 నొక్కితే ఆఫ్ అయిపోతుంది. మీరు ఆటో మోడ్ లో పెట్టుకోవాలనుకోండి, కాల్ చేసి 4 సార్లు వస్తే ఆటో మోడ్ లోకి వెళ్ళిపోతుంది, 4 సార్లు వస్తే మాన్యువల్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. మీకు దీనికి ప్రొటెక్షన్ బాగుంటుంది. మన మోటార్ కి ఏంటంటే హెచ్చు తగ్గులు కరెంట్ వచ్చినా కూడా మొత్తం మోటార్ ఆఫ్ చేసేస్తుంది. ఇప్పుడు ఫీజు పోయింది అనుకోండి, మీకు కాల్ చేసి చెప్తుంది ఫీజు పోయిందని. ఇప్పుడు కొంతమంది రైతులు బావి వాడుతుంటారు, బావిలో నీళ్ళు అయిపోతాయి, ఇప్పుడు ఉత్తమ మోటార్ ఆడిపోతుంది, డ్రై రన్ మోటార్ కాలిపోతుంది కదా. అలాంటప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే మోటార్ ఆఫ్ చేస్తుంది. ఆఫ్ చేసి రైతు కాల్ చేసి నీళ్లు లేనందువల్ల మోటార్ ఆఫ్ చేసినా అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాంగ్వేజ్ సెట్టింగ్స్ ఏమైనా ఉంటాయి? తెలుగులో ఉంది, హిందీలో కూడా ఉంది. తెలుగు కామన్ లాంగ్వేజ్ ఉంది. మీకు ఇప్పుడు చూపిస్తాను, లైవ్ లో చూపిస్తాను. దీంట్లో సిమ్ వేసిన నెంబర్ కు నేను కాల్ చేస్తున్నాను. ఆ నెంబర్ కాల్ చేసి మనము 7 ప్రెస్ చేసామనుకోండి, మోటార్ స్టార్ట్ అయిపోతుంది. అక్కడ వాటర్ వచ్చేస్తుంది. ఇలా ఆపరేట్ చేసుకోవచ్చు మనం. ఇంకా చాలు నాకు మోటార్ ఆఫ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, 9 ప్రెస్ చేయండి, మోటార్ ఆఫ్ అయిపోతుంది. 9 ప్రెస్ చేస్తే మోటార్ ఆఫ్ అయిపోతుంది. 7 ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది. రైట్. అయితే ఇప్పుడు చాలా వరకు గ్రామాల్లో రైతులకి స్మార్ట్ ఫోన్లు ఉండవు. స్మార్ట్ ఫోన్లు మాత్రమే పనిచేస్తుందా? లేదన్నా, ఏ ఫోన్ తో అయినా పనిచేస్తుంది. మన కీప్యాడ్ ఫోన్ అయినా 7 ఉంటది, 9 ఉంటది కదా. అవునవును. సో ఆన్ చేసుకోవచ్చు, సరిపోతుంది. ఓకే రైట్. అంటే దీన్ని మామూలుగా ఇప్పుడు దీని కాస్ట్ ఎంత పడుతుందో? ఇది వచ్చేసి దీంట్లో 2 మోడల్స్ ఉన్నాయన్న, బేస్ మోడల్, టాప్ మోడల్. ఇది వచ్చేసి మనకు 7.5 HP వరకు బేస్ మోడల్ వచ్చేస్తుంది. అబౌవ్ 7.5 ఉంటే మనకు టాప్ మోడల్ వచ్చేస్తుంది. దీంట్లో 3 amps ఇవి ఆంప్స్ మీటర్స్. ఏ ఫేస్ లో ఎంత కరెంట్ పోతుందో మనకు చెప్పేస్తుంది, మెసేజ్ ద్వారా కూడా తెలుపుతుంది. దీనికి ఒక ఫేస్ లో పోయేది మాత్రం చెప్తుంది బేస్ మోడల్ కి. సో సైక్లిక్ టైమర్ ఆప్షన్ కూడా ఉంటుంది మనకి దీంట్లో. ఏ టైం లో మనం ఎంతసేపు మోటార్ ఆడాలనుకున్నా కూడా ఆప్షన్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మన్నిక కాలం ఎంత వరకు ఉంటుంది అన్న? ఇప్పుడు రైతులు ఉన్నారు, 8 సంవత్సరాల నుంచి వాడుతున్న రైతులు కూడా ఉన్నారు. ఒకటి ఇంతవరకు ప్రాబ్లం రాకుండా. మన దగ్గర ఎట్లుంటది అంటే 1 year రీప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటది. 1 year తర్వాత మనది ఆఫీస్ ఇక్కడే నాగోల్లో ఉంది, సర్వీస్ కూడా మొత్తం ఇక్కడే ఉంటది. రైట్. ఎటువంటి మొబైల్ ఉన్నా పనిచేస్తుంది, ఎటువంటి టైంలో అయినా పనిచేస్తుంది, మొబైల్ ఆన్ ఉండాలంటే. దీనికి సిగ్నల్ వచ్చే సిమ్ వేసుకుంటే సరిపోతుంది. సిగ్నల్ వచ్చే సిమ్ వేసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు దీంట్లో సిమ్ వేస్తారు, ఓకే. ఆ సిమ్ ఉన్న అంటే 2 సిమ్లు తీసుకోవాల్సి వస్తుందా? అవునన్న, దీంట్లోకి సెపరేట్ సిమ్ తీసుకోవాలి. ఇప్పుడు మన ఫోన్ నుంచి దానికి కాల్ చేయాలి కదా, దాని నెంబర్ కి కాల్ చేసి తీసుకోవచ్చు. దీనికి ఎట్లా అంటే 4 నెంబర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు, నలుగురు ఆపరేట్ చేసుకోవచ్చు. దాంట్లో మెయిన్ ఒకరిదే నెంబర్ ఉంటది. ఆ నెంబర్ కి మాత్రము కాల్స్ కంటిన్యూస్ గా వస్తుంది, ఎవరు ఆపరేట్ చేసినా. ఇప్పుడు మనం నలుగురిది యాడ్ చేసాము, నాది మెయిన్ నెంబర్. ఇప్పుడు నువ్వు ఆన్ చేసావు అనుకో, నా ఫ్యామిలీ మెంబర్ మీరు ఆన్ చేశారు. ఇప్పుడు కిషోర్, మీ పేరు కిషోర్ అనుకోండి, కిషోర్ ఆన్ అదే ఈ నెంబర్ నుంచి ఆన్ చేశారని మనకు కాల్ చేసి చెప్పేస్తుంది నాకు. అట్లా చెప్పేస్తుంది. నార్మల్ గా దీని ప్రొటెక్షన్ అంటే మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు దీన్ని సెట్ చేసుకుంటాం? దీని దగ్గర జాగ్రత్తలు ఏంటంటే నీళ్ళలో తడవకుండా చూసుకోవాలి మనము. ఇప్పుడు ర్యాట్ బైటింగ్ ఉంటది, ఎలకలు దాంట్లోకి రాకుండా మనం నీట్ గా ప్రొటెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఒక్కటి చేసుకోవాలి. సర్వీస్ సంబంధిత ప్రాబ్లమ్స్ వస్తే మిమ్మల్ని కాంటాక్ట్ మమ్మల్ని కాంటాక్ట్ అయితే సరిపోతుంది. నాగోల్లో మన ఆఫీస్ ఉంది, పంపిస్తే అక్కడికి సర్వీస్ చేసి పంపించేస్తాం. అండ్ ఇది చూసారు కదా, అంటే ఇది మొబైల్ తోనే ఆపరేట్ చేసే మోటార్ అన్నమాట. ఎందుకంటే చాలా వరకు గ్రామాల్లో చీకటి రాత్రుల్లో పోయి పాము కాట్లకు గురవుతుంటారు, లేకపోతే వివిధ రకాల కరెంట్ షాప్లకు గురవుతున్న మన వార్తలు చూస్తూ ఉంటాం. అంటే నీళ్లు పెట్టడానికి వ్యవసాయ పొలానికి, కానీ అటువంటి శ్రమ అవసరం లేకుండా ఇది మొబైల్ తోనే ఇంటి దగ్గరనే ఉండే రైతు ఆపరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎవరికైనా అవసరం ఉన్న వారు కూడా మనం ఇప్పుడు హాల్లోకి వచ్చినాక లెఫ్ట్ తీసుకొని కొద్దిగా స్ట్రైట్ ముందుకు వస్తే మీకు ఈ స్టాల్ కనబడుతుంది. కిసాన్ అగ్రి ఇన్పుట్స్ అని ఉంది. అండ్ ఇక్కడ మీకు వాళ్ళు స్టాండ్ కూడా ఏర్పాటు చేశారు, మొబైల్ ఫోన్ తో ఆపరేట్ చేసే మెషిన్, వాటర్ మోటార్ అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎవరైనా ఉంటే ప్రయత్నించవచ్చు రైతు సోదరు. ఇక మనం ప్రస్తుతం స్టాల్ నెంబర్ B145 దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక స్టాల్ లో కొన్ని యంత్ర పరికరాలు కనబడతా ఉన్నాయి. మరి వాటి ప్రత్యేకత ఏంది, అవి రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఏ రకాలు వీరి దగ్గర ఉన్నాయి అనేది స్టాల్ నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు, తెలుసుకుందాం.
అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు శ్రీనివాసు. శ్రీ గురు రాఘవేంద్ర అగ్రో ఇండస్ట్రియల్ షాద్ నగర్ విద్యానగర్ కాలనీ నారాయణ స్కూల్ వెళ్ళే దారిలో ఉంటాం మన షాపు. ఓకే. ఇది వచ్చేసి మనము పాల మిషన్ డైరీకి సంబంధించిన ఇంప్లిమెంట్ మొత్తం దొరుకుతాయి మన దగ్గర. మ్యాట్లు ప్లస్ పాల మిషన్, చాప్ కట్టర్, అట్లే జట్కా మిషన్. నెక్స్ట్ వచ్చేసి ఫాగింగ్, ఎండాకాలం వస్తుందిగా ఫాగింగ్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర వచ్చేసి మడ్డు మోటార్స్ ఉంటాయి, ఓకే. జట్కా మిషన్ ఉంటాయి. ఇది వచ్చేసి మన దగ్గర మడ్డు మోటార్స్ ఉంటాయి, జట్కా మిషన్ సంబంధించిన స్టిక్స్, దానికి సంబంధించిన ఐటమ్ టోటల్ వైరు. ఇంకొకటి నెక్స్ట్ వచ్చి ఫాగింగ్, సమ్మర్ కాబట్టి ఫాగింగ్. నెక్స్ట్ వచ్చేసి మిల్కింగ్ మిషన్. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర సర్దార్ చాప్ కటర్. డైరీలో చాలా రైతులు లోకల్ బ్రాండ్ కొని 16-18 బేరింగ్ల మిషన్ కొనేసి చాలా ఇబ్బందులు పడతారు 3 ఇయర్ తర్వాత. ఇలాంటి సర్దార్ చాప్ కటర్ కొనండి, మీకు ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండా 10 ఇయర్ లో గ్రోత్ లో ఉంటారు. సర్దార్ మిషన్ తీసుకోవడం వల్ల ఏంటంటే బీఆర్ఓ లో చెప్పినట్టు పని మనకు సూటబుల్ అయ్యేటట్టు చేస్తారు. లోకల్ మిషన్ తీసుకుంటే మాత్రం లాస్ అయ్యే ప్రయత్నం ఖచ్చితంగా సర్దార్ చేతిలో లాస్ అవుతాం మనం. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు సర్దార్ మిషన్ కొనాలని నా యొక్క కోరిక. అంటే ఇక్కడ ఒక్కోసారి వీటి గురించి ఒక్కొక్క చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. మడ్ మోటార్ అంటే దేనికి ఉపయోగిస్తారు? ఇది వచ్చేసి డైరీ ఫామ్ లోన పెంట కచరా అంతా కడిగి గుంతలా స్టోర్ చేసుకొని మన పంట వరి చేను కానీ సూపర్ నేపర్ కానీ డైరెక్ట్ దీని నుంచి పెట్టుకున్నాం అనుకోండి, యూరియా, పొటాషియం, ఫర్టిలైజర్ వాడడం చాలా తక్కువ వాడడం వల్ల ఈ నీళ్ళు పెట్టుకోవడం వల్ల మనకు మంచి గ్రోత్ వస్తుంది. ఒక డైరెక్ట్ స్లరీని మొత్తం పంపించుకోవచ్చు, పెండ మనకి పంపించుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి అన్న, ఇది వచ్చేసి పందులు కోతుల నుంచి బారిన పడి పంట నష్టం కాకుండా జట్కా మిషన్. ఓకే. అంటే ఏం చేస్తుంది ఇది షార్ట్. ఓకే. ఓన్ మన ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటే దానికి షార్ట్ కరెంట్ ప్రొవిజన్ చేసుకోవచ్చు. ఎట్లా ఇది పవర్ బేస్డా సోలార్ బేస్డా? సోలార్ బేస్. ఎంత పడుతుంది? మనుషులు చచ్చిపోతారు కాబట్టి సోలార్ బేస్ లో ఇస్తున్నాం. ఓకే. అవునవును. పవర్ బేస్డ్ అంటే యూజ్ చేసుకున్న పవర్ కూడా, ఈ మిషన్ యూజ్ చేసుకున్నది కూడా సోలారే. రైట్. ఇది వచ్చేసి దీనికి సంబంధించిన సైజు. ఇది పెద్ద ఎకరాలు 30 ఎకరాలు, 50 ఎకరాలు, ఇది 15-20 ఎకరాలు, 10 ఎకరాలు, 5 ఎకరాలు, 10 గుంటల నుంచి వేసుకోవచ్చు ఇది. ఓకే. అండ్ ఇది వచ్చేసి ఎండకు ఫాగింగ్. అంటే ఇప్పుడు డైరీలో ఎండాకాలం ఎండ వేడి ఎక్కువయి ఆవులు అలసిపోయి నీరసంగా అది ఇబ్బంది పడకుండా ఆవు పాలు తగ్గకుండా ఇది కూలింగ్, ఎయిర్ కండిషన్ లాగా చల్లదనం పెడతారు. అంటే ఇది ఒక్కటి పెట్టుకుంటే ఎంత మనకు విస్తీర్ణంలో పెట్టుకోవచ్చు? ఇది 10 నాజిళ్లతో 10 పశువులను మెయింటైన్ చేసుకోవచ్చు. 50 ఫీట్ల సరౌండింగ్ కవర్ చేస్తుంది. 50 ఫీట్ల సరౌండింగ్ స్థలం. ఓకే. ఇది వచ్చేసి ఓన్లీ బర్లకు స్పెషల్ గా వచ్చిన పాల మిషన్, పాలు వితికే మిషన్. ఇది వచ్చేసి వ్యాన్సన్ బ్రాండ్. ఇది వచ్చేసి మనము మార్కెట్ లో రేట్ హై ఉంది. ఈ స్టాల్ పెట్టడం ద్వారా మనం ప్రైస్ డిస్కౌంట్ ఆఫర్ లో ఇస్తున్నాం, 55,000 ఇస్తున్నాం. ఓకే. ఇది నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి మన దగ్గర 15,000 ఉంది. ఇది వచ్చేసి ఇండియన్ తోన మన 43,000. ఇంట్లో ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి. 25,000, 35,000, 40,000. ఇది షాపింగ్ చేసుకోవడానికి గజా చాప్ కట్టర్ కూడా ఉంది మన దగ్గర. ఓకే. ఇది చాప్ కట్టర్ నార్మల్ గడ్డి కోసుకునేది. రైట్. ఇంకా ఇది వచ్చేసి ఇందాక ఇది పెద్ద చాప్ కట్టర్ అయితే ఇదే వాడాలి నా కోరిక. ఇందులో ఎన్ని రకాల అంటే గడ్డిని మనం కోసుకోవచ్చు? ఇంట్లో ఒట్టి మేత, పచ్చి మేత, ఒట్టి గడ్డి 4-5 రకాల మేతను వేసుకొని కట్ చేసుకోవచ్చు. ఓకే. గంటకి ఎన్ని కేజీల వరకు? 500 కిలోలు కటింగ్ చేస్తాం గంటకు. రైట్. 5 HP సాయంతో 5 HP మోటార్ సాయంతో 3 ఫేజ్ తోనే నడుస్తుంది. రైట్. చూసారు కదా, అంటే ఈ స్టాల్లో మనకు అటు పంటను సంరక్షించుకునే మెషిన్లతో పాటు ఇటు చాప్ కట్టర్స్ కూడా సంబంధించి స్పెషల్ గా ఉన్నాయి. వాళ్ళు కొన్ని ప్రత్యేకతలు దాని గురించి చెప్పి ఉన్నారు. అంటే మామూలు యంత్రాల కన్నా వాటి యంత్రాలు ఎలాంటి భిన్నత్వం కలిగి ఉన్నాయి, అలాగే ఎలాంటి స్పెసిఫికేషన్ కలిగి ఉన్నాయి. అండ్ డైరీకి సంబంధించి మిల్కింగ్ మిషన్స్ కానీ, అండ్ పొలాలకు సంబంధించి ఫెన్సింగ్, సోలార్ ఫెన్సింగ్లు కానీ, అలాగే మన డైరీ ఫామ్లలో పేడ నిల్వ ఉన్న వాటిని క్లియర్ చేసే మోటార్ కానీ, ఇవన్నీ కూడా ఈ స్టాల్లో కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు డైరీకి సంబంధించిన రైతులు కావచ్చు, ముఖ్యంగా పెద్ద ఎత్తున డైరీకి సంబంధించిన రైతులకు సంబంధించి పరికరాలు కావాలన్న వాళ్ళు ఈ స్టాల్ ని సందర్శించవచ్చు. అది ఇక్కడ రైట్. మనము ఇప్పుడు B128 స్టాల్ నెంబర్ B128 దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక యంత్ర పరికరం ఉంది. దాని పనితీరు ఏంటి, వ్యవసాయ పొలంలో దీనివల్ల ఏ విధమైన పనులు చేసుకోవచ్చు, రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. మనతో పాటు స్టాల్ నిర్వాహకులు ఉన్నారు. అన్న మీ పేరు? నా పేరు సంతోష్ కుమార్. అన్న ఈ మిషన్ అంటే దీని పనితీరు ఏంది, దీన్ని దేనికి ఉపయోగిస్తారు, అంటే రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? సార్ ఇది వచ్చేసి నాటు వేయడానికి ఉపయోగపడుతుంది సార్. నాటు యంత్రం, వరి నాటు యంత్రం 4 వరుసల మిషన్. ఓకే. మీకు రెగ్యులర్ నాటుకు దీనికి గల తేడా ఏంటి అని అంటే,
మనం మామూలుగా నాటేస్తాడు నెల నుండి నెల 15 రోజులు నాటేస్తారు. అవును. అవును, మామూలు రైతు కూళ్ళు. ఉమ్. సో వాళ్ళు వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి 6 లేదా 8 మంది పడతారు అవును. ఆడవారు. అవును. కానీ ఈ మిషన్ కి వచ్చేసి ఒక ఎకరానికి 2 మనుషులు సరిపోతారు. నడిపే వ్యక్తి ఒకళ్ళు ఉన్నా గానీ నారు చుట్టూ తీసుకురావడానికి ఒక మనిషి ఉంటే సరిపోతుంది. ఆపరేటర్ ఒకరు, నారు నారు తీసుకురావడానికి ఒకరు, ఉమ్. అట్లా సరిపోతారు. ఇది వచ్చేసి సాళ్ళ టైప్ వేస్తుంది. ఉమ్. కాకపోతే దీనికి ఎట్లా అంటే దూరాలు మీకు చాలా మంది ఏమంటారు అంటే అడ్డము దూరాలు ఎక్కువ పడుతుంది, లెంత్ ఎక్కువ ఉన్నది అని అనుకుంటారు. అడ్డం 10 ఇంచులు వస్తుంది, కానీ పొడుగుతో మనము 3 ఇంచుల నుండి 9 ఇంచుల గ్యాప్ తోటి వేసుకోవచ్చు. అంటే అడ్జస్ట్మెంట్ అనేటివి ఉంటాయి మిషన్ కి. దీని వల్ల ఉపయోగం ఏంటంటే మీకు లేత నారు పడుతుంది. 15 రోజుల నుండి 25 రోజుల లోపు నాటేసుకోవచ్చు. అట్లా లేత నారు పడుతుంది. అండ్ దీనికి వచ్చేసి మనుషులు తక్కువ పడతారు, కాస్ట్ కూడా తక్కువ పడుతుంది. ఒక రోజుకి వచ్చేసి పెట్రోల్ ద్వారా నడుస్తుంది ఇంజన్. ఈ మిషన్ పెట్రోల్ ఇంజన్ 2 లీటర్ల పెట్రోల్ తోటి 2 గంటలలో 1 ఎకరం నాటు పడుతుంది. 2 గంటలకు 1 ఎకరం పడుతుంది. అట్లా రోజుకి వచ్చేసి ఒక 3 ఎకరాల నుండి 4 ఎకరాలు పడుతుంది. ఇది 4 రోస్ మిషన్ కాబట్టి 3 ఎకరాలు పడుతుంది. ఒకవేళ 6 వరుసల మిషన్ అయింది అనుకో 4 ఎకరాల వరకు కూడా వేసుకోవచ్చు. ఓకే. దీంట్లో అంటే మనం ముఖ్యంగా ఇది నాటేసేటప్పుడు పలానా ఇట్లనే వేయాలి నాటు, లేకపోతే దీన్ని ఇట్లా సెట్టింగ్ ఇట్లనే చేసుకోవాలని ఏమంటా? అంటే నాటుని ఎక్కడ, వరి నాటుని ఎక్కడ దీన్ని ప్లేస్మెంట్ చేయాలి సార్? వరి నారు పెంచుకునే దగ్గర ఉంటుంది సార్. ఫస్ట్ మనము మ్యాట్ నర్సరీ ద్వారా, లేకపోతే ఇది వచ్చేసి ట్రే సార్. ఇది వచ్చేసి ట్రే. ఈ ట్రేలలో కూడా పెంచుకోవచ్చు. దీంట్లో కోకోపీట్ అయినా మట్ట అయినా వేసుకొని 1/2 ఇంచు మందమే వేసుకోవాలి, ఎసొంటి రాళ్ళు రాకుండా. వేసుకున్న తర్వాత దీని మీద వడ్లు అలుపుకోవాలి సార్. ఒక 1/2 కేజీ వడ్లు పడుతుంది ఒక ట్రేలు వచ్చేసి. 15 నుండి 20 కిలోలు సన్న వడ్లు అయితే. ఒకవేళ దొడ్డొడ్లు అయితే ఎకరానికి 25 కిలోలు ఇలా పడతాయి సార్. ఇట్లా అంటే వీటిలో పెంచుకున్న నారైతే దీనికి వస్తుంది. లేకపోతే మనం రెగ్యులర్ గా అలికిన నారైతే దీనికి రాదు, మనం పొలంలో వేసుకుంటాం. ఓకే. ఇప్పుడు దీన్ని అంటే దీనికి వాడాలంటే దీనికి సంబంధించి ఇట్లా పెంచుకుంటేనే మిషన్ అనేది వర్కౌట్ అవుతుంది, లేకపోతే కాదు. తర్వాత నారు ఎట్లా పెడతారు దీంట్లో? నారు వచ్చేసి ఇప్పుడు సపోజ్ ఇది నారు సార్. ఓకే. ఇవి 4 వరుసలు ఉన్నాయి. ఈ నారు ఇట్లా వేసుకుంటాం. మొత్తం ఈ షీట్ వేసుకుంటాం సార్. ఇట్లా 4 వేసుకుంటాం. ఇవి టీతులు ఉంటాయి సార్. ఇంకో ఇవి టీతులు, ఈ టీతుల నుండి నారు గుంజుతా ఉంటది. అండ్ ఇక్కడ ఒక 4 వేసుకోవచ్చు, ఇక్కడ ఒక 6 నుండి 10 దాకా వేసుకోవచ్చు సార్. అంటే పొలం దిగబడే దాన్ని బట్టి దీని మీద వేసుకొని పోవచ్చు. ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. అంటే ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు పోయి రిటర్న్ వస్తుంది సార్. ఇట్లా పోయి ఇట్లా మనము ప్రతిసారి తిరగకుండా. అండ్ రైట్. ఇంకా మట్టులు ఇప్పుడు నేలలు ఒక్కో దగ్గర నేల ఒక్కో రకంగా ఉంటది. అట్లా ఏమైనా తేడా ఉంటుందో దీనికి దిగబడకం కానీ కూరుకుపోవడం కానీ? అంటే ఎంతవరకు మెత్తగా పెట్టుకోవాలి, ఎంతవరకు హార్డ్ ఉండాలి సార్? ఇది వచ్చేసి పొలాన్ని ఎట్లా దున్నుకోవాలని అంటే ఒడ్లాలికిన రోజే దున్నడం నుండి స్టార్ట్ చేయాలి సార్. స్టార్ట్ చేసిన తర్వాత పొలం దున్నిన తర్వాత కరిగడి చేసుకుంటాం కదా. కరిగడి చేసుకున్నాక 3 రోజులు ఎండబెట్టాలి సార్. పొలం ఆరాలి. పొలం ఆరిన తర్వాత పల్చగా నీళ్లు పెట్టి నాటేసుకోవాలి. ఒకవేళ దిగబడుతుంది అనుకుంటే రేసు కొంచెం ఎక్కువ నీళ్లు పెట్టుకొని వేసుకోవాలి సార్. బురదలా వేసుకున్నాం అనుకో గట్టి పడుతుంది, పెట్రోల్ కన్సంప్షన్ అనేది ఎక్కువ వస్తుంది. సో దిగబడే అవకాశాలు ఉన్నప్పుడు కొద్దిగా పల్చగా నీళ్లు పెట్టుకొని నాటేసుకోవాలి. రైట్. అంటే నార్మల్ గా దీనికి సంబంధించి ఇప్పుడు ఒకవేళ రైతులు దీనికి కొన్నప్పుడు మీరు ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా? అంటే వాళ్ళ రైతు కూడా నేర్చుకునే విధంగా, ఎందుకంటే చాలా వరకు కొన్ని యంత్రాలు రైతులే నడుపుకుంటారు. అట్లా ఇది రైతుకు నడపడానికి వీలు సౌకర్యం ఉంటుందా అమ్మినప్పుడు కానీ, లేదంటే మీరే వచ్చి చేయాల్సి వస్తుంది? రైతుకు వచ్చేసి ఏ ప్రాబ్లం ఉండదు సార్. ఎందుకు అని అంటే మేము రైతుకు తెలియదు యాక్చువల్ గా మిషన్ గురించి ఏ అవగాహన ఉండదు కాబట్టి నారు ఎట్లా పోసుకోవాలనే ప్రతి విషయం మేము గైడెన్స్ ఇస్తాం. ఒక 6 మంత్స్ అంటే ఒక సీజన్ మాత్రం కంప్లీట్ గా మా గైడెన్స్ ప్రకారమే రైతు నడుచుకోవాలి. ఎందుకనంటే ఏ ఫాల్ట్ పోయినా గానీ మిషన్ ఫాల్ట్ అంటారు గానీ రైతు ఖరాబ్ చేసిండు అని ఎవరు అన్నారు. మిషన్ కే చెడ్డ పేరు వస్తుంది. సో రైతుకి ప్రతి గైడెన్స్ మేము అందుబాటులో ఉండి చేస్తాము. నారు ఎట్లా పెంచుకోవాలనేది చెప్తాము. తర్వాత 15 రోజులు 20 రోజుల తర్వాత నారు వేసుకుంటే పర్టికులర్ డేట్ పెట్టుకుంటారు వాళ్ళు. సార్ మాకు నాటేసుకుంటాము, మీరు రండి ఎక్స్ప్లెయిన్ చేయండి అని వాళ్ళు చెప్తారు. మేము ఆ డేట్ ప్రకారం వచ్చి వాళ్ళకు ఒక రోజు మొత్తం ఉంటాం. రైతుకు వచ్చేదాకా ఫీల్డ్ లో నేర్పిస్తాం. రైతు సక్సెస్ఫుల్ గా ఆయన ఓన్ గా రన్ చేస్తుండు అన్న తర్వాత మేము బయటకు వెళ్తాం. అండ్ తర్వాత ఒకవేళ రైతుకు ప్రాబ్లం వచ్చింది, మిషన్ ఏదైనా ఇరిగిపోయింది, నడసలేదు, టీతు పోయింది,
అనే మైనర్ రిపేర్స్ ఉన్నాయి అనుకో, అతను మాకు వీడియో కాల్ ద్వారా మేము సెట్టింగ్స్ చెప్తాం. ఓకే ఒకవేళ అతనికి కుదురుతలేదు, మా వల్ల కావట్లేదు, మాకు మెకానిక్ కావాలి అని అంటే విత్ ఇన్ 24 hours లో మేము ఆన్ ఫీల్డ్ కి వెళ్తాం. రైట్ ఆన్ ఫీల్డ్ కి వెళ్ళి మేము చేస్తాం. రైట్. అండ్ చూశారు కదా, ఇది అంటే అండ్ ఇక్కడ వచ్చేసి స్పేర్ పార్ట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సార్. ఓకే, దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ప్రతిది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా మేము చేయగలుగుతాం. మాకు వచ్చేసి 7 states లో బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే రైట్. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది అంటే పూర్తి స్థాయిలో దీని ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి వచ్చేసి రాలో కంపెనీకి సంబంధించిన వరి నాటు యంత్రం ఇది. ఈ మధ్య కాలంలో వ్యవసాయ కూలీల బెడద కూడా చాలా మంది రైతులు ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా వరి విత్తేటప్పుడు కానీ, వరి నాటేటప్పుడు కానీ, తీసేటప్పుడు కానీ. అయితే ముఖ్యంగా నాటు వేసుకోవడానికి వ్యవసాయ కూలీలతో సమస్య లేకుండా ఈ నాటు యంత్రాన్ని ఉపయోగిస్తే ఒక గంటలో 10 మంది చేసే పనిని కూడా ఈజీగా సులభంగా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాగే రైతు ఎవరైనా కొనుగోలు చేసిన వాళ్ళకి తాము ట్రైనింగ్ పూర్తి స్థాయిలో వాళ్ళంతకు వాళ్ళు నాట్లు వేసుకునే వరకు కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇది వచ్చేసి స్టాల్ నెంబర్ వచ్చేసి B128 రాలో వరి నాటు యంత్రం. ఎవరైనా రైతులు ఎక్కువ శాతంలో ఉంటారు కాబట్టి వరి పండించే రైతులకు అవసరం ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా వారి నుంచి తీసుకోవడం ఎలాగనే తెలుసుకొని ఈ వరి కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు ఈ స్టాల్ ని సందర్శించవచ్చు. అండ్ ఇంకా మనము ఇక్కడ మరొక స్టాల్ దగ్గర ఉన్నాము. 140, 141, 143 స్టాల్ నెంబర్స్ వచ్చేసి. ఇక్కడ మనకు స్టాల్ నిర్వాహకులు ఉన్నారు, ప్రసాద్ గారు. ఆయన వ్యవసాయదారుడు కూడా. ఒకసారి మాట్లాడి చూద్దాం. ఎప్పటి నుంచి ఉంది స్టాల్, ఏమేమి ఉన్నాయి? మామూలుగా మన ప్రోడక్ట్స్ అమ్మేవాళ్ళం అండి. ఈసారి ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ గా కొన్ని వెజిటేబుల్స్ అవి మన దగ్గర ఉన్న దేశీ వెరైటీ, ఆ వెరైటీస్ వాటి గింజలు అమ్ముదామని ఫస్ట్ టైం మన సీడ్స్ కూడా అమ్ముతున్నాము. ఇంతకుముందు వెజిటేబుల్స్ అమ్మేవాళ్ళు చాలా మంది సీడ్స్ అడుగుతా ఉన్నారు ఇంతకుముందు ఎగ్జిబిషన్స్ లో. ఆ సీడ్స్ అన్ని కూడా మనం చేద్దామనేసి ఉద్దేశంతో చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇవన్నీ మిర్చి రకాలు ఉన్నాయి. ఓకే, ఈ మిర్చి రకాలు, ఈ మిర్చి విత్తనాలు. ఇది అంటే ఇది ఏ రకమైన మిర్చి అంటే దీని పేరు నార్మల్ గా ఈ రకం అయితే మనం బయట చూడం. బ్లాక్ మిర్చి. ఓకే, ఇది బల్బ్ లాగా ఉండే మిర్చి. ఓకే, బల్బ్ లాగా ఉంటుంది రౌండ్ ఇలా మిర్చీలు. ఇవన్నీ కలిపి ఇవన్నీ దేశీ రకాలు. ఈ దేశీ రకాలు ప్రాపగేట్ చేద్దామనే ఉద్దేశంతో ఇలాంటివి పెట్టామండి. అంటే ఇది మరి ఈ స్టాల్ ప్రత్యేకత. దేశీ విత్తనాలు కావాల్సిన వాళ్ళు స్టాల్ నెంబర్ 140 దగ్గరకు వచ్చేసి ప్రసాద్ గారు ఉంటారు. ఏమైనా కావాల్సిన విత్తనాలు కూడా తీసుకోవచ్చు. మరి మరొక స్టాల్ ని మనం విజిట్ చేద్దాం, అక్కడ ఏం ప్రత్యేకతలు ఉన్నాయని మీకు తెలియజేస్తాం. ఇక్కడే మనకు ఇంకొక స్టాల్ కనిపిస్తా ఉంది. ఇక్కడ బీ కీపింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ ప్రదర్శన ఇక్కడ పెట్టారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం వాళ్ళ స్టాల్ లో ప్రత్యేకత ఏంటి, ఎటువంటి రకాల తేనె ఇక్కడ మనకు అందుబాటులో ఉంటుందని. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. మీ స్టాల్ ప్రత్యేకత వచ్చి ఏంటి? ఏం లేదు, నా పేరు రమేష్ అండి. నేను ఓన్ గా బీ కీపింగ్ చేస్తూ హనీ బీస్ ని పెంచుతూ నా హనీని నేనే సేల్ చేస్తూ ఉంటాను. ఎలా అంటే ఇప్పుడు మార్కెట్ లో తేనె అనేది చాలా అవసరం, కానీ ఒరిజినల్ తేనె ఎలా దొరుకుతుంది, ఎలా కనుక్కోవాలనేది తెలియట్లేదు జనాలకి. కానీ ఏంటంటే వాళ్ళు ఇంకా తినాలని తింటున్నారు తప్ప ఒరిజినల్ హనీ అయితే బయట దొరకట్లేదు. అందుకోసం మేము ఏం చేసామంటే ఇలా శాంపిల్స్ పెట్టాం. తేనెటీగలు ఏంటంటే ఏ పూత నుంచి కలెక్ట్ చేస్తే ఆ టేస్ట్ ఉండాలనేది మా అవేర్నెస్ అన్నమాట. అంటే సపోజ్ తేనెటీగలు వచ్చేసి వేప పూత నుంచి కలెక్ట్ చేస్తే కొంచెం చేదు ఉంటుంది, అదే చింతపూత నుంచి కలెక్ట్ చేస్తే కొంచెం పులుపు ఉంటుంది, అలా తులసి నుంచి తీస్తే తులసి టేస్ట్, వాము నుంచి తీస్తే వాము టేస్ట్, అట్లా అజ్వై ఇది ఉంటుంది కదా నేరేడు నుంచి తీస్తే టేస్ట్. అలా అవేర్నెస్ కోసం ఇలా ఫ్రీ శాంపిల్స్ పెట్టి మరి ఇస్తున్నామండి. మీరు ఎప్పటి నుంచి బీ కీపింగ్ చేస్తాను? నేను దాదాపు 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నేను బీ కీపర్నే కాకుండా నేను మాస్టర్ ట్రైనర్ అనమాట. నాది వచ్చేసి నంద్యాల. నేను మన రాయలసీమ మొత్తము ఎక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగినా, కేవీకేస్ కానీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ ఎక్కడ జరిగినా నేను ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటాను. రైట్. ఒకవేళ మిమ్మల్ని సంప్రదించాలి లేదా మీతో ట్రైనింగ్ తీసుకోవాలి అంటే మీ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి. నా దగ్గర మీరు జెన్యున్ గా వచ్చి మేము బీ కీపింగ్ నేర్చుకోవాలి, మేము ఇలా పెడతామనే వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయండి. ఏంటంటే ఊకే ఎంక్వైరీ చేయడానికి అయితే చేయొద్దు అసలు. ఎందుకంటే మేము ఏదో ప్రోగ్రామ్ లో ఏదో పనులలో ఉంటాము, ఊకే ఫోన్ చేసి హాని వస్తుందా ఏది వస్తుంది వెళ్ళ డీటెయిల్స్ వద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ చుట్టుపక్కల ఎక్కడ కేవీకేలో నేను ఓన్ గా అయితే ట్రైనింగ్ ఇవ్వను, బీ బోర్డ్ ప్రోగ్రామ్స్ నేను చేస్తూ ఉంటాను. ఆ చుట్టుపక్కల ఎక్కడ కేవీకేలో మీకు చుట్టుపక్కల కేవీకేలో ఎక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు అనేది మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అక్కడ నేనే ట్రైనర్గా వస్తాను. అక్కడైతే మీకు ఫ్రీగా ఫుడ్, అకామిడేషన్ ప్లస్ మీకు నేషనల్ బీ బోర్డ్ సర్టిఫికేట్ ఇస్తాం. నా నెంబర్ వచ్చేసి 9666 957
666. ఈ నెంబర్ కు అవసరం ఉండే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఓకే. రైట్, చూసారు కదా ఇక్కడ బీ కీపింగ్ సంబంధించిన స్టాల్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మనం చూస్తే వాళ్ళ ఒక శాంపుల్ పెట్టారనమాట. బీ కీపింగ్ ఎలా చేయొచ్చు, ఎలా మన సొంత ఫామ్లలో ఎలా హనీ తేనెను సేకరిస్తారనేది కూడా ఇక్కడ ఒక రెప్లికా పెట్టారు, ఎగ్జాంపుల్ పెట్టారు. అయితే అవసరం ఉన్న రైతులు, ఎందుకంటే ఈ మధ్య కాలంలో యువత వ్యవసాయ అనుబంధ రంగాల మీద దృష్టి సారిస్తూ ఉంది. అందులో బీ కీపింగ్ కూడా ఒకటి. వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ కావాల్సిన వాళ్ళు కూడా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, వాళ్ళు చెప్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. బీకి ట్రైనింగ్ కావాల్సిన వాళ్ళు వీళ్ళని సంప్రదించవచ్చు. అండ్ మనం మన ఇంకొక స్టాల్ దగ్గరకు వచ్చేసాము. ఇది స్టాల్ నెంబర్ వచ్చేసి B132. అండ్ ఇక్కడ మనకు ఒక మెషిన్ కనబడుతుంది. దీని పేరు ఫామ్ రోబో అని ఉంది. అసలు ఈ ఫామ్ రోబో ఏంటి, దాని పనితీరు ఎలా ఉంటుంది, రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది స్టాల్ నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. అన్న చెప్పండి, అసలు ఫామ్ రోబో కాన్సెప్ట్ ఏంటి, ఎట్లా యూజ్ చేయొచ్చు దీన్ని? ఇది నా పేరు వచ్చేసి శ్రీకాంత్ అండి, ఫామ్ రోబో టెక్నాలజీస్, హైదరాబాద్ పటాన్చెరు. ఓకే. ఇది వచ్చేసి ఫామ్ రోబో వర్షన్ V2. ఇది వచ్చేసి ఫుల్ ఆటోనమస్. ఇది ఆఫ్టర్ సీడింగ్, అంటే సీడింగ్ కానుంచి మన చేతికి పంట వచ్చేంత వరకు మొత్తం మనం చేసుకోవచ్చు. ఓకే, దీని సీడింగ్ నుంచి పంట హార్వెస్టింగ్ దాకా? హార్వెస్టింగ్ అంటే హార్వెస్టింగ్ కాదు, చేతికి వచ్చేంత వరకు పంట చేతికి వరకు పని చేసుకోవచ్చు. కల్టివేషన్ కానీ, స్ప్రేయింగ్ కానీ, గ్రాస్ కటింగ్ కానీ, A to Z మొత్తం చేసుకోవచ్చు. అంటే దీన్ని ఫామ్ రోబో అని పిలుస్తున్నారు. అంటే రోబో అంటేనే మనం మామూలుగా ఆటోమేటిక్ గా తనంత దానే మనం కమాండ్ ఇస్తే చేసుకుంటూ. ఇది ఫుల్ ఆటోనమస్. ఓకే, ఫుల్ ఆటోనమస్. ఒక్కసారి మనం చేసామంటే అది సేవ్ చేసుకుంటుంది. ఆ సేవ్ చేసుకున్న దాన్ని బట్టి ఆటోమేటిక్ మనం రెండోసారి చేసుకో అవసరం అవ్వలేదు. దాని అదే కమాండ్ ఉంది కాబట్టి దాని అదే పని చేసుకుంది, మనం వేరే పని చేసుకోవచ్చు. అసలు దాని దగ్గర ఉండాల్సిన పని కూడా లేదు మనం. ఓకే, అంటే ముఖ్యంగా దీని ఫీచర్స్ ఏంటంటే ఎంత మంది చేసే పనిని ఇది చేయగలదు, ఎటువంటి ఫామ్లలో మనం యూజ్ చేయొచ్చు, అంటే పలానా ఈ పంట పొలాలనే యూజ్ చేయాలి, ఈ భూముల్లో యూజ్ చేయాలి, లేకపోతే ఈ సీడ్కే ఈ పంటకే యూజ్ చేయాలనేది ఏమైనా ఉంటుందా, లేకపోతే అన్నిటిగా? అంటే ఇది ఏ ఫీల్డ్ లోనైనా ఏ రకమైన పంటలలో పని చేసుకోవచ్చు. ఒక మాగాడి తప్పితే ఏ ఫీల్డ్ లోనైనా పని చేసుకోవచ్చు. ఓకే, పండ్ల తోటలు కావచ్చు, పండ్ల తోటలు కావచ్చు, కూరగాయల తోటలు కావచ్చు, ఏ తోటలైనా సరే, ఏ పంటలైనా సరే, హార్టికల్చర్ కావచ్చు, ఏదైనా సరే పని చేసుకోవచ్చు. ఓకే, దీనిలో ఫీచర్స్ ప్రత్యేకించి ఏమున్నాయి అంటే కెమెరా మనం అంటే దీనికి సంబంధించిన ఏదైనా అది ఆపరేటింగ్ కెమెరా మొత్తం సిగ్నల్స్, GPS మొత్తం హ్యాండ్స్ మొత్తం వాటి పట్ల నచ్చుతుంది. ఓకే, అంటే హార్వెస్టింగ్ తప్పించి మిగతా హార్వెస్ట్ అయ్యేంత వరకు ఇది పొలం పనులన్నీ చూస్తుంది. అంటే వీటిని గుర్తుపడుతుందా? గుర్తుపట్టింది. వీటిని రిమూవ్ చేయగలుగుతుందా? అంటే హార్వెస్టింగ్ వర్క్ కాదు, కటింగ్ రాదు. మన చేతికి అంటే కటింగ్ చేసేంత వరకు ఆ చేతికి పంట కటింగ్ రాదు, కంట చేసేంత వరకు మనకి పని చేసింది. సీడింగ్ నుంచి ఓకే, మొత్తం నార్మల్ సీడింగ్ నుంచి కల్టివేషన్ మధ్యలో ప్రాసెస్ వీటిని గుర్తుపట్టగలుగుతారు కలిపి వచ్చిన. రైట్, ఎంత పడుతుండొచ్చు అనేది? ఇది ఫుల్ ఆటోనమస్ సార్. ఇది ఓన్లీ వచ్చేసి 12 లక్షలు. ఓకే, రైట్. ఇటువంటి సంబంధించి మీ స్టాల్లో ఇంకా ఏమేమి ఉన్నాయి అంటే ఇట్లా రోబోటిక్ సంబంధించి? ఇది ఒకటేనా? ఇది R1 V2, ఇది ఒక వర్షన్, అది R5. ఓకే, ఇది ఈ మిషన్ వచ్చేసి R5 అంటే ఓన్లీ గ్రాస్ కటింగ్ అంటే ఒక 2-3 months లో దీనికి స్ప్రే సెటప్ కూడా వచ్చేసింది ఎక్స్ట్రా. గ్రాస్ కటింగ్ ఒకటి స్ప్రేయింగ్ రెండు. ఇది వచ్చేసి 4 lakhs. అంటే ముఖ్యంగా గ్రాస్ కటింగ్ అంటే నార్మల్ గా ఇప్పుడు డైరీ ఫార్మ్స్ మెయింటైన్ చేసే వాళ్ళు సపరేట్ గా గ్రాస్ పెంచుకుంటారు దానికా, లేకపోతే నార్మల్ గా మన పొలాల్లో వచ్చే వీడ్ గ్రాస్ కా? ఇప్పుడు మనం డైరీ ఫామ్ లో రన్ చేసే వాళ్ళకి ఇది గ్రాస్ మంచి ముక్కలు చేసేటప్పుడు అది యూజ్ అవ్వదు. ఇది దేనికంటే ఈ పామ్ ఆయిల్ తోటలలో భూమికి టచ్ అవ్వకుండా గ్రాస్ కటింగ్ ఉండాలి కాబట్టి ఇప్పుడు పామ్ ఆయిల్ తోటలో ఏర్లు పైన ఉంటవి. వాళ్ళకి ఏం చేస్తామంటే భూమిలోకి ఏర్లు టచ్ అయితే పంట నాశనం అయిపోయింది. అప్పుడు మనం ఏం చేస్తాం, సాయిల్ టచ్ అవ్వకుండా ఓన్లీ గ్రాస్ కటింగ్ వరకు చేసి గ్రాస్ కటింగ్ అంటే దీంట్లో కూడా అడ్జస్ట్మెంట్. ఇప్పుడు మనకి భూమికి 1 ఇంచ్ 2 ఇంచులు కట్ చేసుకొని మనకి అడ్జస్టబుల్ ఉంది, అడ్జస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ దీంతో పాటు ఈ సోలార్ ప్లాంట్స్ ఉంటవి. ఇవి ఈ పరంగా ఈ సోలార్ ప్లాంట్స్ కింద మనకి గ్రాస్ కటింగ్ ఉంటుంది కదా, ఆ మనిషి వెళ్ళలేని చోట కూడా ఇది వెళ్ళేసి మనకి గ్రాస్ కట్ చేసి. రైట్, అంటే ఇది ఒకవేళ అంటే పామ్ ఆయిల్ కాకుండా వేరే తోటలలో హార్టికల్చర్ క్రాప్స్ ఏ తోటలో అయినా పనిచేస్తుందండి. ఇప్పుడు దీని పెడితే ఇంత పెద్దగా ఉంది అంటే ఇంత మామూలుగా ఇప్పుడు కొన్ని పంటలు దగ్గరికి వేసుకుంటారు, అట్లా సెట్ అవుతుందా? అలా సెట్ అవుతుంది. దీనికి తగ్గట్టు స్పేసింగ్ ఉంటేనే ఇది వర్క్ అవుతుంది. అంటే మనం సాలుకు మధ్య ఎంత గ్యాప్ ఉండాలి? ఇది బెడ్ కి 3 feet ఉన్న పొలాలలో అయితే కంఫర్టబుల్ గా పనిచేస్తుంది. రైట్, ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీ నెంబర్ ఒకసారి చెప్పండి. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మాది కంపెనీ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ద్వారా బ్రోచర్ ఇస్తాము. ఆ బ్రోచర్ లో నెంబర్ ఉంటుంది, దాని ద్వారా చేసుకోవచ్చు. రైట్, ఎవరైనా రైతులు మామూలుగా కొనుగోలు చేసే వాళ్ళు ఉంటే
ఇక్కడ ఈ స్టాల్ ని విజిట్ చేయొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఇది అసలు ఫుల్లీ ఆటోమేటిక్ అని చెప్తున్నారు నిర్వాహకులు. అంటే రోబోటిక్ టెక్నాలజీతో నడుస్తుంది. పంట సీడింగ్ నుంచి అంటే రెండు రకాల పంటలు, పంట సీడింగ్ నుంచి కల్టివేషన్ మధ్యలో అంటే సాగు చేసే వరకు కూడా రైతుకి ఉపయోగపడుతుంది. ఇది ఫుల్లీ ఇవి బ్యాటరీతో నడిచిద్దండి. ఓకే, ఇది సింగిల్ టైం పేమెంట్. ఓకే, ఇది ఒక్కసారి మనం ఖర్చు పెడతాం, ఇంకా తర్వాత మనకి దీనికి ఎంత పడుతుంది? ఇది 4 లక్షలు ఖర్చు అవుతుంది. సింగిల్ పేమెంట్. సింగిల్ పేమెంట్ 4 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ 4 లక్షలు పెట్టిన తర్వాత మనకి 0 మెయింటెనెన్స్. ఇంకా దీనికి డీజిల్ ఖర్చు, డ్రైవర్ ఖర్చు ఇది ఏం ఉండదు. ఇంకా ఓకే, ఓన్లీ గ్రాస్ కటింగ్, ఓన్లీ ఛార్జింగ్ పెట్టుకుంటూ 3 గంటల నుంచి 3.5 గంటల ఫుల్ ఛార్జ్ అయిపోయింది. ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత ఓన్లీ గ్రాస్ కటింగ్, స్ప్రేయింగ్ అయితే ఒక 10 గంటల వరకు రన్ చేసుకోవచ్చు. ఒక ఫుల్ ఛార్జ్ తో 10 గంటల పని చేసుకోవచ్చు. ఓన్లీ గ్రాస్ కటింగ్ అయితే కొంచెం హెవీ లోడ్ పడింది కాబట్టి ఒక 6 నుంచి 7 గంటల వరకు రన్ చేసుకోవచ్చు. రైట్. ఒక ఛార్జింగ్ 3 గంటల 3.5 గంటల ఛార్జింగ్ లో ఒక 30 నుంచి 40 రూపాయలు ఖర్చు అయింది. రైట్. అంటే ఇది ఫుల్ ఎట్లా అంటే బ్యాటరీతో నడిచేది. అంటే సేమ్ ఈవీ వెహికల్స్ ఎలా అయితే ఛార్జ్ చేసుకుంటామో అట్లా దీన్ని కూడా ఛార్జ్ చేసుకుని 3 నుంచి 3.5 గంటలు ఫుల్ ఛార్జ్ పెడితే 10 గంటల దాకా కూడా వర్క్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది అని చెప్తున్నారు నిర్వాహకులు. ఎవరైనా సరే ఈ అవసరం ఉన్న వాళ్ళు, వీటి అవసరం ఉన్న వాళ్ళు, దీనికి తగ్గట్టు వ్యవసాయ పొలాలు ఉన్న వాళ్ళు వీరిని సంప్రదించవచ్చు. అండ్ రైట్, మనము ప్రస్తుతం 107 స్టాల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కొన్ని రకాల కూరగాయల విత్తనాలు అలాగే ప్రదర్శనకు పెట్టారు. ఏమేమి దొరుకుతాయి అనేది కూడా స్టాల్ నిర్వాహకులు తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. అండ్ రైట్, మీ స్టాల్ ప్రత్యేకత ఏంటి, ఏమేమి దొరుకుతాయి, ఎటువంటి రకం విత్తనాలు? మాది కంపెనీ వచ్చేసి కళా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. కళా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వచ్చేసి జాల్నా మహారాష్ట్ర వచ్చేసి మన దగ్గర హైబ్రిడ్స్ వెరైటీస్ దొరుకుతున్నాయండి. ఓకే, ఇక క్యారెట్ గానీ, బీట్రూట్ గానీ, సోరా, ఆనంకాయ హైబ్రిడ్ గానీ, ఓపీ వెరైటీ గానీ, బెండ, వైట్ ఆనియన్, ఓకే, ఫ్లవర్స్, ఆరెంజ్, ఎల్లో, స్వీట్ కార్న్, వాటర్ మిలాన్, బ్లాక్ ఐడ్ 2000, గరుడ హైబ్రిడ్ వెరైటీస్, కీరా, కాకర, టమాటాలు హైబ్రిడ్ రకాలన్నీ దొరుకుతాయండి. ఓవరాల్ హైబ్రిడ్. చిల్లీ వచ్చేసి మనకు బ్యాడీ సెగ్మెంట్ దొరుకుతాయి. ఓకే, బ్యాడీ సెగ్మెంట్ దొరుకుతాయి. సన్న రకాలు దొరుకుతాయి. కుబేరా 273. ఓకే, చపాటా మిర్చి, ఆ లావు మిర్చి ఒక్కసారి తీసుకుంటే అది అంటే ఇది దేనికి? చపాటా మిర్చి అండి ఇది. ఓకే, ఇది స్పైసీ కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, ఎక్స్పోర్ట్ బాగుంటుంది. ఇది రేట్ వచ్చేసి దీన్ని ముఖ్యంగా అంటే ఇప్పుడు మనం అంటే రైతు పండించినప్పుడు దీనికి తగ్గ మార్కెట్ ఎట్లుంది అంటే దేంట్లో యూజ్ చేస్తారు ఈ మిర్చిని? అంటే మేజర్ గా ఇది బేకరీ ఫుడ్లలో అవుట్ ఆఫ్ కంట్రీస్ ఎక్కువ యూజ్ చేస్తారండి ఇక్కడ. ఓకే, ఓకే, దానికి ఎక్కువ యూజ్ చేస్తారు. కాస్మెటిక్స్ కానీ, మెడిసిన్ కానీ దానికి ఉపయోగిస్తారు. మిర్చి బజ్జీ లాంటి దానికి దాదు మిర్చి కాదండి. ఇది వచ్చేసి ఎకరాకు వచ్చేసి 18 నుంచి 20 క్వింటాల వరకు పండించచ్చు. ఓకే, మంచి రైతు అయితే తెగుళ్ళకు తట్టుకుంటుంది. ఇది మనకు వచ్చేసి కరీంనగర్, వరంగల్ ఏరియాలో బాగా పండిస్తారండి ఫార్మర్స్. తెలిసిన రైతులు అయితే పండిస్తారు. కొంచెం మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుంది. అట్లా ఒక్కసారి వీటి గురించి అంటే ఎకరాకి ఎంత దిగుబడి వస్తుందో ఒకసారి నార్మల్ గా చెప్పండి. ఒక్కొక్కటి చెప్తూ ఉండండి. ఇదెంత? ఇది ఎకరాకు వచ్చేసి 25 నుంచి 30 టన్నుల వరకు వస్తుంది. బీట్రూట్ అంటే బీట్రూట్ ట్వింకిల్, దీని పేరు ట్వింకిల్. ఆనియన్ వచ్చేసి మనం మెయింటెనెన్స్ దాన్ని బట్టి ఉంటుంది. అది ఓకే, డే బై డే. సొరకాయ ఇది వచ్చేసి 55 నుంచి 60 కటింగ్ల వరకు వస్తుంది. 55 కటింగ్ల. బెండ వచ్చేసి ఎన్ని నెలల పంట ఇది? ఇది 3 నెలలకు 3 నెలలకు వచ్చేసి 60 రోజులకు 65 రోజులకు. ఈ తెల్లగడ్డ ఉడక 30 టన్నుల వరకు వస్తుందండి ఎకరానికి. ఎకరా ఎక్కువ వస్తుంది. ఇంకా మెయింటైన్ చేసుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది. రైట్. ఇది ఒక సేమ్ బీన్స్ తెంపుకుంటాం కాబట్టి ఇది దాదాపు ఒక 25 నుంచి 30 క్వింటాల వరకు. రైట్. అండ్ ముఖ్యంగా ఈ పుచ్చలో ఎటువంటి దిగుబడి రకాలు? ఈ పుచ్చలు వచ్చేసి ఎకరాకు వచ్చేసి 25 నుంచి 30 టన్నుల వరకు వస్తుంది. ఇది ఎకరాకు వచ్చేసి మెలోడీ క్యాండీ. ఓకే, ఇది గరుడ ఇది 2000. రైట్. హైబ్రిడ్ వెరైటీస్. కీరా వచ్చేసి సేమ్ మంచి దిగుబడి ఉంటుంది. మన శుభకార్యాలుగా దాన్ని కానీ మంచిగా వాడుతుంది. రైట్. ఇందులో నార్మల్ గా అంటే ఏ నేలలకు అంటే 2 నెలలకు సెట్ అయిపోతుంది. ఎర్ర నెలలకు సెట్ అయిపోతుంది. కొంచెం దువ్వ పొలాలకు కూడా సెట్ అవుతుంది. వాటర్ మ్యాన్ కూడా సేమ్. రైట్. అండ్ ఇది పంకిన్, గుమ్మడి. ఇది ఎలాంటి నెలలైనా వస్తుంది. కొంచెం మరీ బ్లాక్ సాయిల్ కాకుండా మామూలు సాయిల్ అయితే వచ్చేస్తుంది. రైట్. అండ్ ఇది మిమ్మల్ని ఒకవేళ సంప్రదించాలంటే ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 90008050. నేను మామనార్ మార్కెట్ చూసుకుంటాను, తెలంగాణ. ఓకే, రైట్. చూసారు కదా, ఇది హైబ్రిడ్ అంటే దిగుబడి కోసము ఎక్కువ దిగుబడి రావాలంటే హైబ్రిడ్ విత్తనాలకు మొగ్గు చూపుతా ఉన్నారు రైతులు. అటువంటి వాళ్ళకు నార్మల్గా వ్యవసాయం చేసే వాళ్ళకు, సాంప్రదాయ వ్యవసాయం ఏదైతే కెమికల్స్ యూజ్ చేసి హైబ్రిడ్ విత్తనాలు పండించే వాళ్ళ కోసము
ఈ స్టాల్ ఉపయోగపడే అవకాశం ఉంది. 107 స్టాల్ B107 అంటే హాల్ బి, ఇది B107. పలు రకాల బీట్రూట్ కావచ్చు, సొరకాయలు కావచ్చు, బెండకాయలు కావచ్చు, వాటర్ మెలన్ కావచ్చు, వాటర్ మెలన్ 2 రకాలు, అలాగే మిర్చి రకాలు ఒక 3-4 రకాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తి చేస్తాయి హైబ్రిడ్ రకం వైరస్ స్టాల్. దిగుబడి కూడా వాళ్ళు చెప్పారు. వాళ్ళని ఇంకా ఎవరైనా విత్తనాలు కావాలంటే వాళ్ళని సంప్రదించి నిశ్చితంగా పరిశీలించి వాళ్ళను పూర్తి వివరాలు తెలుసుకొని కొనుక్కోవచ్చు. ఇక్కడ గ్రీన్ ల్యాండ్స్ ఆర్గానిక్స్ అనే ఒక ప్రత్యేకమైన స్టాల్ ఏర్పాటు చేశారు. మరి ఈ స్టాల్లో ప్రత్యేకతలు ఏంటి, ఏమేమి లభిస్తాయి, రైతులకు కానీ వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ఏమేమి ఉంటాయి, ఈ స్టాల్ వల్ల ఏమేమి తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చిన వ్యక్తులు అనేది తెలుసుకుందాం. స్టాల్ నిర్వాహకులు ఉన్నారు. అన్న నమస్తే అన్న, మీ స్టాల్ ప్రత్యేకత ఏంటి, ఏమేమి దొరుకుతాయి? మనకి యాక్చువల్ గా ఇది వచ్చేటప్పటికి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సేంద్రియ ఎరువులు దొరుకుతాయండి. అది కూడా అందరూ జనరల్ గా వర్మి కంపోస్ట్ యూజ్ చేస్తారు. మనం అలా కాకుండా పాలేకర్ విధానంలో ప్రకృతి వ్యవసాయం సంబంధించి ఘనజీవామృతం, పంచగవ్య అని సహజ సిద్ధమైన సేంద్రియ ఎరువులు తయారు చేస్తాం. సేంద్రియ ఎరువులు కంప్లీట్ గా దేశవాళీ నాటావు పేడ మూత్రం చేస్తామండి. ఘనజీవామృతం వచ్చేటప్పటికి మనకు మెయిన్ సాయిల్ లో హ్యూమస్ పర్సెంటేజ్ అంటే సేంద్రియ కార్బనం పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఓవరాల్ గా ఎకరాకి 500 కేజీలు చొప్పున వేసుకున్నట్టయితే మనకు భూసారం పెరిగి ఆటోమేటిక్ గా మీకు సాయిల్ ఫర్టిలిటీ పెరిగితే ప్లాంట్ హెల్దీగా ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ ఫిక్సేషన్. కంపోస్ట్ అనేది షార్ట్ టర్మ్ ఫిక్సేషన్. అది డీకంపోస్ట్ ప్రాసెసింగ్ లో చేస్తే ఇది ఎన్రిచ్మెంట్ ప్రాసెసింగ్ లో చేస్తాం. అది సాయిల్ అప్లికేషన్. ఇంకోటి వచ్చి పంచగవ్య అని ఉంటదండి. మనకి ఇది డ్రమ్స్ లో ఓరబెట్టి మనకి స్ప్రేయింగ్, సాయిల్ అప్లికేషన్, గ్రోత్, ఈల్డింగ్ వీటి కోసం చేస్తామండి. మీకు ఇది వచ్చిన 21 days ప్రాసెస్ లో మన నాటాల నుంచి వచ్చే మజ్జిగ, పాలు, నెయ్యి, పేడ, మూత్రం ఈ 5తో పాటు బూడిద గుమ్మడికాయ, ఎండు గజ్జర, ఎండు ద్రాక్ష ఇవన్నీ 21 days ప్రాసెస్ చేస్తారు. సో అది స్ప్రేయింగ్ చేయొచ్చు, సాయిల్ అప్లికేషన్ చేయొచ్చు. 1:20 రేషియోలో వాటర్ డైల్యూట్ చేయొచ్చు. ఇప్పుడు పంచగవ్య అంటే అది మనం చల్లుకోవడం ద్వారా కేవలం గ్రోత్ ప్రమోటర్ కిందకి వస్తుంది, లేదా పెస్ట్ కంట్రోల్ కింద కూడా వస్తుంది? అంటే పెస్ట్ కంట్రోల్ కింద చేయదు సార్, కాకపోతే వైరల్ అటాక్స్ కంట్రోల్ అవుతుంది. ఆకు మడత రావడం, మచ్చ రావడం ఇలాంటి కంట్రోల్ అవుతాయి అండి. పెస్టిసైడ్ కాదు, కాకపోతే వైరల్ అటాక్స్ కి మీకు కొంతవరకు కంట్రోల్ చేస్తుంది. వాటర్ ప్లాంట్ ఇమ్యూనిటీ పెంచడానికి ఉపయోగపడుతుంది. ఒక్కసారి మా కోసం ఇక్కడ ఉన్న ఈ శాంపిల్స్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు ఇది వచ్చి చూసారు కదా సార్, మీకు మొత్తం ఇదంతా వచ్చేవాడికి ఘనజీవామృతం మనకి ఆవు పేడని ఎండబెట్టి 6 months ప్రాసెసింగ్ చేశాక ఆ కల్చర్స్ అన్ని యాడ్ చేస్తే మనకి ప్రాసెసింగ్ లో వస్తుంది. ఇది వచ్చేటప్పటికేమో మనకి ప్రాసెస్డ్ కోకోపీట్ అండి. అంటే డీకంపోస్ట్ ప్రాసెసింగ్ చేసి లో ఈసీ లో పిహెచ్ తీసుకొస్తాం. అంటే సీడ్ జనరేషన్ బాగా పనిచేస్తుంది. ఇది వచ్చేటప్పటికి ఆర్గానిక్ పాటింగ్ మిక్స్ అంటే టెర్రస్ గార్డెనర్స్, మిద్దె తోటదారులు ఇళ్లలో మొక్కలు పెంచేదానికి మీకు మొత్తం అన్ని కలిపిందండి. ఇది వచ్చేటప్పటికి నీమ్ కేక్ అండి. అంటే మనకి ఇందులో 12% ఆయిల్ ఉంటుంది. మనకి పర్టికులర్ పెస్ట్ కంట్రోల్ చేయడానికి, చేదుకి పదార్థం కోసం ఇది యూజ్ చేస్తాం. మనకి మెయిన్ వేప గింజ ఉంటది కదండి, ఆయిల్ తీయకుండా ఉన్న వేప గింజ నుంచి అయితే మంచి మనకి హై పీపీఎం వస్తుంది. మీకు దాని నుంచి వచ్చి ఎక్స్ట్రాక్ట్ చేసింది నీమ్ కేక్ అండి. ఇది ఈ రెండు వచ్చేవాడికి మనకి పంచగవ్య లిక్విడ్స్ అండి. ఓకే, అంతే. అంటే ఇవన్నీ ఓవరాల్ గా మీ ఫామ్ లో తయారు చేస్తాం? అవునండి, మనకి గోశాల ఉందండి. రాజమండ్రిలో మెయిన్ బ్రాంచ్ ఉంది. ఇక్కడ హైదరాబాద్ లో కూడా సబ్ బ్రాంచ్ ఉందండి. మనం 2 చోట్ల హైదరాబాద్ లో, ఇక్కడ హైదరాబాద్ లో వచ్చేవాడు శంకరపల్లి చేవెళ్ళ రోడ్ లో ఉంటుందండి. అంటే మన చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచి ముందుకు వెళ్తే మనకి ప్రగతి చిలుకూరు ఆ ఏరియాలో వస్తుందండి. ఒక్కసారి మిమ్మల్ని సంప్రదించాలంటే మాకు ఒకసారి నెంబర్ చెప్పండి. షూర్. మమ్మల్ని డైరెక్ట్ గా కాంటాక్ట్ అయినట్టయితే సహజసిద్ధంగా ఎరువులు తయారు చేసుకోవాలన్న వాళ్ళకి ఎలా చేసుకోవాలో కూడా చెప్తామండి. లేదంటే చేసుకోలేని వాళ్ళకి మేము అందజేస్తాం కూడా అండి. మా నెంబర్ వచ్చి 9182443071 అండి. ఈ నెంబర్ ని కాంటాక్ట్ అయితే చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మేము హెల్ప్ చేస్తాము, చేసుకోలేని వాళ్ళకి కూడా మేము అందజేస్తాం. రైట్. చూసారు కదా, ఇది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అటు ప్రకృతి వ్యవసాయం కావచ్చు, ఇటు సేంద్రియ వ్యవసాయం కావచ్చు, చాలా పెద్ద ఎత్తున రైతులు వాటికి మొగ్గు చూపుతున్నారు. అలాగే ముఖ్యంగా అర్బన్ గార్డెనింగ్, టెర్రస్ గార్డెనింగ్, ఇంటి మిద్దె తోటలు కూడా పెరుగుతున్న క్రమంలో ఇటువంటి ఏవైతే ఆవు పేడతో చేసినవి కావచ్చు, గోమూత్రంతో వ్యర్థాలతో చేసినవి కావచ్చు, సహజ ఎరువులు అనొచ్చు, కోకోపీట్ కావచ్చు, పంచగవ్య, జీవామృతం, ఘనజీవామృతము, ఇంకా వేప కషాయాలు ఇట్లాంటి సంథింగ్ వాటి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అంటే కెమికల్స్ లేకుండా. అటువంటి వారికి ఎవరైనా ఇక్కడ ఎగ్జిబిషన్కి వస్తే, ఏదైతే మనం అనుకున్నాం కదా February 20, 21, 22 3 రోజులు జరుగుతున్న ఈ అగ్రి ఎక్స్పోకి వచ్చిన వాళ్ళు ఆర్గానిక్ సంబంధించిన వస్తువులు కావాలన్నా, అటువంటి కంపోస్ట్ ఎరువులు లేదా గో ఆధారిత వ్యవసాయం చేయాలనుకున్న వాళ్ళకు సంబంధించిన ఆవుపేట సంబంధించిన ఎరువులు కావచ్చు, పంచగవ్య కావచ్చు, లిక్విడ్ కావచ్చు వీరి దగ్గర దొరుకుతుందని చెప్పారు. ఒకసారి ఎవరైనా అటువంటి అవకాశం ఉన్న వాళ్ళు, అవసరం ఉన్న వాళ్ళు ఈ స్టాల్ సంప్రదించవచ్చు. రైట్. ఇక్కడ ఇంకొక దేశీయ విత్తనాల స్టాల్ మనకైతే అగ్రి ఎక్స్పోలో కనబడతా ఉంది. అయితే వాళ్ళు హిందీ మాట్లాడతారు. వాళ్ళ హిందీ నేను ట్రాన్స్లేట్ చేసి మీకు తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. भैया बोलो कहाँ से आया, कौन सा सीड्स है आपके पास? देशी है पूरा जो भी है वैरायटी जो भारत में हमारा कार्य क्या है, जो भारत में विलुप्त होने वाली जो वैरायटियां है वो बचाना है और बढ़ाना है। अगर कुछ करना है देश के लिए तो जो देसी वैरायटी किस्म के जो वैरायटी है वो बचाना है और बढ़ाना है, ये कार्य है
हमारा बीज बैंक है पंढरपुर में, जो इसका सोलापुर डिस्ट्रिक्ट आता है, महाराष्ट्र में आता है, जिसमें हमने 550 वैरायटी का जो देसी बीज है वो उसमें हमने बीज बैंक ने बचा है और बढ़ा है। तो यही हमारा कार्य है पंढरपुर से। ये पूरा ये क्या है, ये पूरा पैक ये अभी क्या किया है हमने कि जो लोग किचन गार्डनिंग करते हैं, जो लोग परस बाग करते हैं, जो 1 एकड़ 2 एकड़ के लिए नहीं कर सकते, किसी के पास क्षेत्र नहीं है, किसी के पास जमीन नहीं है और किसी के पास बीज भी नहीं मिल रहा है क्योंकि ये लुप्त हो चुका है बीज, तो कुछ समस्या है। तो इसलिए हमने क्या किया, इस पर एक तकनीकी तौर पर एक सुझाव किया है कि सब लोगों ने, हम जो हमारा फैमिली है उसके लिए तो हम विष मुक्त तरीके से खा सकते हैं और देसी बीज लगा के बढ़ा सकते हैं। तो इसके लिए हमने क्या किया, कॉम्बो किट किया। ये कॉम्बो किट तेलुगु लैंग्वेज में भी किया है ट्रांसलेट और इंग्लिश लैंग्वेज में भी किया है। कौन सा सीड है बोल के, कौन सा सीड है। तो इसमें क्या किया है, जो लिपी वेजिटेबल है, जो फ्रूट वेजिटेबल है, जो क्रेपर वेजिटेबल है, जो 1 साल में हम जो भी खाते हैं वो सब है इसमें। इसका मेन पर्पज ये है कि बाहर से कुछ भी नहीं लाना है और कुछ भी नहीं खाना है, घर में विष मुक्त तरीके से उगाना है और घर में विष मुक्त तरीके से खाना है, जो अपना आरोग्य ये हो सकता है और देसी बीज भी बचा सकते हैं और बढ़ा सकते हैं। ये पूरा आप खेती में क्या बोलते हैं, डेवलप करते हैं। हमारा फार्म है गोकुल फार्म बोल के, उसमें हम 26 एकड़ में करते हैं और बढ़ाते हैं आगे। అండ్ ఇక్కడ అంటే దీని పూర్తి సమాచారం వచ్చేసి వీళ్ళు పండరిపూర్ ఏరియాలో ఉంటారు, అది మహారాష్ట్ర షోలాపూర్ దగ్గర. పండరిపూర్ లో వాళ్ళ వ్యవసాయ క్షేత్రం ఉంది, అక్కడ దేశీయ విత్తనాలను పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పండిస్తూ ఉన్నారు, ఆ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి సేకరించిన విత్తనాలని వీళ్ళు ప్రదర్శనకు పెట్టారు. అండ్ ఇది వచ్చేసి ప్రత్యేకించి ఒక కాంబో కిట్ అని చెప్తా ఉన్నారు. మిద్దె తోటలు, పెరటి తోటల వాళ్ళకి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగే రైతులు ఎవరైనా ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం చేసే వాళ్ళు దేశీ విత్తనాలు తో వ్యవసాయం చేయాలనుకుంటే మాత్రం మీరు ఇక్కడ అగ్రి ఎక్స్పోకి వచ్చినట్టయితే ఈ స్టాల్ ని సందర్శించవచ్చు. వాళ్ళు क्या भैया आप किसी स्टेट को भी डिलीवरी करते हैं? ऑल इंडिया डिलीवरी है। अगर किसी को चाहिए तो हमारा यही आह्वान है सबको कि बाहर जो खा रहे हो वो मत देखो, जो चल रहा है वो चलने दो, हम उनको नहीं रोक सकते। पर हमारा जो घर है, हमारे जो माता पिता है, जो सगे जो भाई बहन है, उनको तो हमें खा सकते हैं, वो बढ़ा सकते हैं और बचा सकते हैं, इतना ही कार्य कर सकते हैं। तो ये अपने को करना है। రైట్. అంటే ఓవరాల్ గా వచ్చేసి ఎక్కడైనా సరే మీరు హైదరాబాద్ వాళ్ళు కావచ్చు, తెలంగాణ కావచ్చు, అటు ఆంధ్ర కావచ్చు, ఎక్కడ మీరు చెప్పినా కూడా డెలివరీ చేస్తారని కూడా చెప్తాం. రైట్, చూసారు కదా, ఇది రైతుబడి అగ్రి ఎక్స్పో విశేషాలు. విత్తనాల దగ్గర నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, అలాగే వ్యవసాయ సంబంధిత యంత్రాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన యంత్రాల ప్రదర్శన కూడా ఓవరాల్ గా 500 స్టాళ్లకు దగ్గరగా నిర్వహించారు. ఈ ప్రస్తుతం ఈ రైతుబడి అగ్రి ఎక్స్పో 3 రోజుల పాటు జరగనుంది. ఫిబ్రవరి 20, 21, 22 తేదీలలో జరగనుంది. అది కూడా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తూ ఉన్నారు. రైతుబడి రాజేందర్ రెడ్డి నేతృత్వంలో ఈ రైతుబడి అగ్రి ఎక్స్పో అనేది జరుగుతూ ఉంది. రైతులు ఎవరైనా సరే యంత్ర పరికరాలు కొనుగోలు చేయాలనుకున్నా కానీ, వ్యవసాయ ఉత్పత్తులు, పరికరాలు కొనుగోలు చేయాలనుకున్నా కానీ ఈ అగ్రి ఎక్స్పో దగ్గరికి మీరు వీక్షించవచ్చు. ఈ అగ్రి ఎక్స్పోని సందర్శించి మీకు కావాల్సిన ఐటమ్ని చూసి వాటిని ఎంక్వైరీ చేసి వాటి వివరాలు తెలుసుకొని కూడా మీరు కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తుంది ఈ రైతుబడి అగ్రి ఎక్స్పో. చూసినందుకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కటి కూడా వచ్చిన వాళ్ళు పూర్తి సమాచారంతో మీరు కొనుగోలు చేయాల్సిందిగా కోరుతున్నాం. కెమెరా పర్సన్ జగన్తో నేను మీ రమేష్ మిద్దె. నమస్తే.